తీసి ఫస్ట్ ఒక మైక్ తీసి ఇంకో దానికి పెట్టు కిందది వైర్లెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనం చదువుకుని, రూతు గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనం. నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం తండ్రి. మీరు రంగం మీదకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, చదువున్న వాక్య భాగం నుంచి ఈ దినాన ఏదైతే మీరు మాతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో దానిని మాతో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఒక మనుష్యుడు మాట ప్రయోజనం లేదు, కానీ జీవము కలిగిన దేవాన్ని మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రభువా. అయా మా శరీరాలు మార్పు చెందేంత విశ్వాసం వస్తుంది ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి, మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తీసుకొచ్చవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈరోజు అరగంట ముందుగా ఎంతమంది వచ్చారు? సంఖ్య తగ్గిపోతుంది, మళ్ళీ కొంచెం సౌండ్ ఈ సౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అరగంట ముందుగా రావాలి. మరి నిజానికి నేను ఇంట్లో పనుల విషయంలో నేను సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను వాకింగ్ ప్రిపేర్ అవ్వాలి, నాకు కుదరదు. కాబట్టి మరి నా భార్య ఒకతే చేసుకోవాలి, పాపను రెడీ చేసుకోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలా. సో కాబట్టి ఆమె కొంచెం లేట్ అవుతుంది. అయితే పురుషులు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో వాళ్ళు కొంచెం స్త్రీలకు సహాయం చేస్తే వాళ్ళు అరగంట ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో కేసుని బట్టి నాకు అర్థమవుతుంది అది. సో ఇంట్లో స్త్రీలు సరైన సమయంలో పనులు చేయాలంటే ఖచ్చితంగా మరి పురుషులు కొంచెం సహాయం చేయాలి. ఓకే, సో ఆ విషయం మరి మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే అందరూ కలిసి మనం అరగంట ముందుగా మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పురుషుల విషయాన్ని గుర్తించండి.
మరి నాకంటే తప్పట్లేదు, మరి వాక్యం ప్రిపేర్ అవుతున్నాను. సో లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఎంత సమయం ఇచ్చినా సరిపోదు అది. ఎందుకంటే ఇన్స్పిరేషన్ వచ్చేంత వరకు నేను చదువుతూనే ఉండాలి. సమయం అయిపోయింది కాబట్టి వచ్చేసి నిలబడతాను. ఇక ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నడి సముద్రం నిలబడినట్టు ఉంటుంది అన్నమాట. ఏం అర్థం కాదు, ఏం చెప్పాలో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా దేవుడికి మనం అప్పగించిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి పురుషులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ భార్యలకి సహాయం చేయండి. సో దట్ అరగంట ముందుగా మనం రావడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. సరే, మంచిది. మరి నిన్న వీధి సువార్త కూడికి అనుకున్నాం, అది మరి మిస్ అయింది. కానీ దేవుడు ఇంకొక రీతిలో అవకాశం ఇచ్చాడు. కూడికలో ఒక కుటుంబ ప్రార్థనలో మరి కృతజ్ఞత కూడికలో బోధించేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 15 నిమిషాలు 20 నిమిషాలు బోధించడానికి అవకాశం ఇచ్చాడు. సో అందుని బట్టి దేవుని నామని స్తుతిస్తున్నాను. ఎక్కడైతే మనం కూటం పెట్టాలనుకున్నామో అక్కడే మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చిన్న వర్తమానాన్ని మనకు ఆల్రెడీ చెప్పినటువంటి వర్తమానమే, అందులోంచి ఒక చిన్న పాయింట్ తీసుకుని చెప్పాను. అదేమిటంటే కోపం. సో మనం ఎవరైనా సరే మన పట్ల తప్పు చేసిన వాళ్ళని మనము క్షమించట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం వాళ్ళ మీద కోపం కలిగి ఉన్నాము, బాధ కలిగి ఉన్నాము, లేదంటే పగ కలిగి ఉన్నాము, ద్వేషం కలిగి ఉన్నాము అని అర్థం. ఎప్పుడైతే మన ఎడల తప్పు చేసిన వాళ్ళు మనం క్షమించట్లేదో దేవుడు కూడా మన పాపాలని క్షమించడు. ఒకవేళ దేవుడు ఆల్రెడీ నీ పాపాలను క్షమించినా నువ్వు గనక నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు క్షమించడానికి ఇష్టపడకపోతే దేవుడు క్షమించిన ఆ పాపాలన్నీ కూడా మరలా నీ మీదకి వస్తాయి. అది యేసుక్రీస్తు ఒక ఉపమానం ద్వారా అని చెప్పాడు. సో దాన్ని తీసుకొని నిన్న మరి సాయంకాల సమయంలో బోధించడం జరిగింది. మరి ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అలాగే మరి స్వార్థ కూడిక మరి వీలైతే దేవుని చిత్తమైతే రేపు సోమవారం మరి ఇక్కడ కానీ లేదంటే సాల్మన్ నగర్లో కానీ పెట్టుకుందాం. ఇదేమో దావీదు నగరు, అక్కడదేమో సాల్మన్ నగర్, రాజైన సొలొమోన్ నగర్. సో రెంట్లో ఏదో ఒక చోట మనము ఫిక్స్ చేద్దాం. ఎందుకంటే ఎంత ఎక్కువగా మనం వాక్యం బోధిస్తే అంత ఎక్కువగా మరి దేవుడు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే మొన్ననే మేము జోసుబాబు నేను మాట్లాడుకుంటున్నాం. ఏంటి అని అంటే ఇంత మనం వాక్యం విరిగా బోధిస్తున్నాం, సువార్త గుడికి పెడుతున్నాం అనేసరి ఇలాంటి కథలకి రావట్లేదు ఏంటి అని చెప్పి ఒక అనుమానాన్ని సహోదరుడు ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు నేను అన్నాను, సహోదరుడా, ఇది మనం కొత్తగా పెట్టిన సంఘం కాదు, ఆల్రెడీ 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ సంఘం. కాబట్టి ఎంతమంది అయితే ఈజీగా దేవుని సన్నిధిలోకి రాగలరో వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆమేన్. కాబట్టి ఏదో కొత్త ప్రదేశంలో సంఘం పెట్టినప్పుడు ఎంత ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారో అంత ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకు అంటే ఆల్రెడీ 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వర్తమానం ఉందని, మరి అలాగే ఇక్కడ ఒక సంఘం ఉందని అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు మరి పనిచేసినటువంటి వాళ్ళు ఏమి చెప్పారంటే ఎలాంటి ఇంప్రెషన్ తీసుకెళ్లారు అంటే ఎలాంటి ఏమంటారు దాన్ని గుర్తింపుని ఈ సంఘాన్ని తీసుకొచ్చారని అంటే ఈ సంఘం వాళ్ళు అంత వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ సంఘం మరి సంఘాలను చీలుస్తుంది. ఓకే, వీళ్ళు ఇతరులను తిడతారు, గొడవ పెట్టుకుంటారు. ఇది అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ ఈ సంఘం పట్ల. అటువంటి మనం పోయి సువార్త గొడుగులు పెట్టగానే వెంటనే రారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన మీద ఇంప్రెషన్ ఉంది. వీళ్ళు వితండవాదం చేస్తారు, వీళ్ళతో ఎవరు మాట్లాడలేరు, వీళ్ళకి గర్వం ఎక్కువ ఏంటి, వీళ్ళందరినీ కూడా విమర్శిస్తూ ఉంటారు, వీళ్ళు విమర్శ వీళ్ళది అని చెప్పి ఒక రకమైనటువంటి అలాంటి నెగిటివ్ ఇమేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఇమేజ్ని తుడిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ఇమేజ్ పోయి మనకి ఏ ఇమేజ్ రావాలంటే వీళ్ళు బైబిల్లో ఉన్నదే బోధిస్తున్నారు, బైబిల్లో ఉన్నది తప్ప బయటది వీళ్ళు బోధించట్లేదు. వీళ్ళు ఏదైతే ప్రవక్త అని చెబుతున్నారో ఆ ప్రవక్త కూడా బైబిల్లో ఉన్న ప్రవక్తే అని ఈ బయట ఉన్నది కూడా అర్థం కావాలి. ఆమేన్. అది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతూ ఉంది అంటే బైబిల్లోనే బోధ చేస్తున్నాం, బైబిల్ నుంచే చెబుతున్నాం అన్నది మనకు తెలియాలి.
నెక్స్ట్ స్టెప్ ఉంది. అదేంటి అని అంటే, ఈ ప్రవక్త జీవితంలో ఏమి విషయాలు జరిగినాయో, ఏమేమి కార్యాలు జరిగినాయో, ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ప్రవక్త జీవితంలో దేవుడు ఎంత శక్తివంతంగా పనిచేశాడో అన్న విషయాలను కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఆమేన్. అది నెక్స్ట్ స్టెప్. అప్పుడు ప్రవక్త అంటే ఏదైనా నార్మల్ ప్రవక్త అనుకున్నాం కాదు, ఈయన దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త, అందుకోసం వీళ్ళు ఆయన వెంబడిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే, మనం తర్వాత వాక్యం చెప్పినా వాళ్ళు కూర్చోడానికి ఫస్ట్ అవకాశం ఉంటుంది, వాళ్ళు వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూర్చోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పంటే, మన మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ఒకటైతే, వాళ్ళ సంఘంలో పాస్టర్ గారులు కూడా ఏమని చెప్తారంటే, వాళ్ళ దగ్గరికి పోతే మిమ్మల్ని లాగేస్తారు, వాళ్ళ దగ్గరికి పోతే మిమ్మల్ని వాక్యం నుంచి, బైబిల్ నుంచి దూరం తీసుకెళ్ళిపోతారు అని బోధ చేయగలుగుతున్నారు వాళ్ళు. అవకాశం ఇచ్చింది కూడా మనమే. కాబట్టి ఇప్పుడు దాన్ని తుడిపేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అలాగే సహోదరుడు ఇంకొక సలహా కూడా ఇచ్చాడు. ఏంటంటే, ఆల్రెడీ మనం క్రైస్తవుల మధ్యనే బోధిస్తున్నాం, ఇక్కడికంటే కూడా మనం ఇంకా అన్యుల దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది దేవుడిని హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కరెక్టే. సో కాబట్టి మనం కొంచెం గేరు మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఆమేన్. అదేంటంటే, ఆల్రెడీ కేవలం క్రైస్తవుల మధ్యలోనే కాదు, అన్యుల మధ్యలో కూడా మనం వెళ్ళాలి. అది ఆల్రెడీ ప్లాన్లో ఉంది. కాకపోతే మనం ఎక్కడెక్కడే తిరుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టగానే మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారంటే అక్కడ పెట్టాలంటున్నారండి, అడిగారు అని చెప్పి అంటే మళ్ళీ అక్కడ పెడుతున్నాం. ఈలోపు మరలా ఇంకో చోట పెట్టమన్నారని చెప్పి వాళ్ళు అడిగారని చెప్పి మళ్ళీ అక్కడ పెడుతున్నాం. తీరా చూస్తే మనం ఎక్కడ తిరుగుతున్నాం అంటే అన్ని క్రైస్తవుల మధ్యనే తిరుగుతున్నాం. ఇక్కడే సమయం అయిపోతా ఉంది. కానీ మా ప్లాన్ ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ దావీదు నగర్ అలాగే సొలొమోన్ నగర్ కంప్లీట్ చేసి, ఈ బ్లాక్ బి బ్లాక్ రెండు కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళాలి అన్నది మా యొక్క ఆలోచన అన్నది. అది కొంచెం డిలే అవుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే, ప్రజల మధ్య నుంచి లా కూడా వస్తూ ఉంది. ఇక్కడ పెట్టండి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి అని అడగటం వల్ల మేము ఏవైతే ఎన్ని వీధి సువార్త పెట్టాలనుకున్న దానికంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి లేట్ అవుతా ఉంది. సో దానికోసం మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ చింతపల్లిలో నిజంగా దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి, వాళ్ళందరూ కూడా పట్టబడాలి, వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. అలాగే మన యొక్క అజెండా ఏంటి అని అంటే, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి మన సంఘంలోకి తీసుకురావాలన్నది మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరినైనా సరే వాళ్ళని క్రీస్తులోకి పంపించాలి, సంఘంలో ఉన్న వాళ్ళని క్రీస్తులోకి పంపించాలి అన్నదే మన ఉద్దేశం. అందుకోసం మనము వీధి సువార్త కూడికలు పెడుతున్నాం. కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాగే నిన్న మరి దైవజనులు జీవరత్నం గారితో దాదాపు ఒక అరగంట సేపు మాట్లాడినప్పుడు దైవజనులు చాలా సంతోషపడ్డారు. మరి చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. అలాగే మా ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా నేను కలుసుకున్నాను. జోసెఫ్ గారు, థామస్ గారు, ఇస్రాయల్ గారు, విక్టర్ గారు, వీళ్ళందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన మరి మన సంఘాన్ని బట్టి మరి ఆయన సంతోషపడటం, అలాగే సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి అలాగే నేనన్నాను, మరి పాస్టర్ గారు మీరు మా మధ్యలో ఒకసారి రావాలండి, మరి సంవత్సరం పైన అయిపోయింది అయినా సరే మిమ్మల్ని పిలవలేకపోతున్నాం, దానికి కారణం ఏంటి అని చెప్పి అంటే, మరి మాదేమో పేద సంఘం అయిపోయింది, చిన్న సంఘం అయిపోయింది, కాబట్టి ఖర్చుకి మేము వెనకాడి మిమ్మల్ని పిలవలేదండి. కాబట్టి ఏదైనప్పటికీ మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే మరి సంఘం కొంచెం బలపడుతుందని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన దాన్ని అర్థం చేసుకుని సరే బాబు మీరు డబ్బుల గురించి ఆలోచించొద్దు, మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక 3 కోట్లు అంటే ఒక నైటు, ఒక రోజు నైటు, అలాగే నెక్స్ట్ డే ఉదయం సాయంత్రం ఇట్లా 3 కోటాలు పెట్టుకోవడానికి మీరు ప్లాన్ చేసుకుని మరి ఏదైతే పైకి అవసరం అవుతుందో డబ్బులు అవసరం దాన్ని సమకూర్చుకొని నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా డేట్ ఇస్తాను, మీ దగ్గరికి రావాలని నాకు కూడా ఉంది అని చెప్పి ఆయన యొక్క మరి సంసిద్ధతని, ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన తెలియజేశారు. కాబట్టి ఆ విషయంలో కూడా ఇంకా ఆయన ఏమన్నారంటే, సౌండ్ సిస్టమ్ గురించి మీరు ఆలోచించవద్దు, సౌండ్ సిస్టమ్ నేను ఏర్పాటు చేస్తాను. జీవర్ధన్ గారు చెప్పిన మాట. ఓకే, సౌండ్ సిస్టమ్ గురించి మీరు ఆలోచించవద్దు, దాని గురించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో అవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తాం. సో కాబట్టి దానికి మీరు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు దేనికోసం అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు సిద్ధపరచడం కోసం మీరు సమకూర్చుకోండి డబ్బులు అని చెప్పారు ఆయన. నాకు కూడా కానుక ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేకపోయినా పర్వాలేదు, నాకు నేను మాత్రం వచ్చి మీకు వాక్యం అందిస్తాను అని చెప్పి మరి చెప్పడం జరిగింది దైవజనుడు. మరి ఆ విషయాన్ని మనం గుర్తిద్దాం.
మరి మనం దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మరి ఇక్కడ ఈ విధంగా మరి వాక్యానుసారంగా సేవ జరగడానికి, వాక్యానుసారంగా మరి సంఘం ఒక క్రమంలోకి రావడానికి మరి ఒక రకంగా ఇండైరెక్ట్గా జీవరత్న గారే కారణం దానికి. ఆమేన్. ఎందుకంటే జీవరత్న గారిని ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ టోటల్ ఎపిసోడ్లో జీవరత్న గారిని పక్కన పెడితే అసలు ఈ కార్యం జరిగేది కాదు. ఆమేన్. కాబట్టి ఇదంతా కూడా దేవుని చిత్తమైనది, దేవుని యొక్క ప్రణాళిక అయినది. కాబట్టి ఆ ప్రణాళికలో దేవుని సేవకుడు జీవరత్న గారు కూడా ఒక భాగం కాబట్టి మనం ఆయన్ని ఖచ్చితంగా పిలుద్దాం. కాబట్టి దాని విషయంలో మరి మీరు ప్రార్థన పూర్వకంగా మీరు ప్రతి శుక్రవారం కూడా స్త్రీలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆ విషయాన్ని. అలాగే పురుషులుగా మేము కూడా మరి ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఈ మే నెలలోనే మన ఖాళీ ఉంటుందేమో అనుకుంటున్నాను. సో ఇది ఏప్రిల్ కదా, ఈ నెలంతా మరి మనం దానికి సంబంధించినటువంటి డబ్బులు ఎంత అవుతాయి ఏంటి చూసుకొని మరి పర్ హెడ్ ఒక్కొక్క వ్యక్తికి ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి మనం లెక్కలు వేసుకుంటే నెల రోజుల ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే నెల రోజులకి మనకు కొంత పైకాన్ని డబ్బుల్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయండి. ఓకే, రైట్. అలాగే మరి సండే స్కూల్ గురించి ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత మరి స్త్రీలు కూడా కూర్చుంది, స్త్రీలు పురుషులు అందరూ కూర్చుంటే ఒక 10 నిమిషాలు మరి సండే స్కూల్ ఏం చేద్దాం ఎలాగా, ఎందుకంటే స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా. పిల్లల్ని వచ్చేప్పుడు చూస్తున్నాను, వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు చెప్పులు లేకుండా. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలి అని చెప్పంటే మన పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యం ఎదగాలి ఖచ్చితంగా. సో దానికోసం సండే స్కూల్ ఉండాల్సిందే. సో దానికోసం మనకున్నటువంటి ప్రస్తుతం ఎవరైతే చెప్పగలరో, వాక్యం చదవగలరో, పిల్లలకి బోధించగలరో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఖచ్చితంగా వీలైతే నెక్స్ట్ వారం నుంచి మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సండే స్కూల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది తల్లిదండ్రులకి ఇంకొంత భారం ఏర్పడుతుంది. ఆమేన్. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ మనం 9:30కి రావాలంటే రెడీ అవ్వాలంటేనే కష్టంగా ఉంది. మరి తల్లిదండ్రులు మరి సండే స్కూల్కి పిల్లల్ని ముందుగా రెడీ చేసి పంపించాలి, ఆ తర్వాత వాళ్ళు రెడీ రావాలి. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. అయినా సరే తప్పదు, ఎందుకంటే దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చింది మరి వాళ్ళని కష్టపడి దేవుళ్ళు పెంచడం కోసమే. ఆమేన్. కాబట్టి వాళ్ళ కోసం కష్టపడినప్పుడు, దేవుని సన్నిధికి వాళ్ళని పంపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకంతేనా? ప్రకటనలు ఇంకేమైనా ఉన్నాయా? మర్చిపోయానా? ఏం లేదు కదా, రైట్. మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో అంశం ఏంటి అంటే దేవుని యొక్క విశ్రాంతి. ఆమేన్. దేవుని యొక్క విశ్రాంతి. మరి పోయిన ఆదివారం మనం దేవుని గురించి మాట్లాడుకున్నాము అని చెప్పంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం ఎలా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి అని చెప్పంటే మనం దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా విధేయత చూపించాలి, లోబడాలని మనము మాట్లాడుకున్నాం. ఆమేన్. సో దేవుని యొక్క సౌలు మనం కేసుగా తీసుకున్నాం, సౌలు కేసుని తీసుకున్నాం. సౌలు మరి నీతీకరణ పొందాడు, శుద్ధీకరణ పొందాడు. ఇక మిగిలింది ఏంటి సౌలు జీవితంలో అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం మిగిలింది, దేవునికి ఆత్మ చేత ముద్రించబడటమే మిగిలింది. అయితే ఆ సమయంలో సౌలు దేవుని యొక్క మాటకి పూర్తిగా లోబడలేదు కాబట్టి ఆ వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ పొందుకోకుండా వెళ్ళిపోయాడు, తన యొక్క రాజ్యాన్ని అతను కోల్పోయాడు. అలాగే మనం కూడా మరి ఆ విధంగా కాకుండా దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడాలి అని చెప్పంటే మనం దేవుని యొక్క మాటకి పూర్తిగా లోబడాలి. ఆమేన్. అలాగే దానికంటే ముందు మనం శుద్ధీకరణ పొందాలి. శుద్ధీకరణ పొందడానికి సూత్రం ఏంటి, శుద్ధీకరణ పొందడానికి మరి మార్గం ఏమిటి అని చెప్పంటే పిల్లలు గొడవ చేయకూడదమ్మా. ఎవరైనా ఒకళ్ళు వెనకాల కుర్చీ వేసుకొని పురుషులు కర్ర పట్టుకొని కూర్చుంటే వెనకాల పిల్లలు కొంచెం గొడవ చేయకుండా ఉంటారు. కొట్టొద్దు, కర్ర పట్టుకొని కూర్చుంటుంది. సో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని చెప్పంటే మనకేం కావాలి అని చెప్పంటే దేవుని యొక్క వాక్యం ద్వారా అనేది సాధ్యమవుతుంది. మీరు వాక్యం వింటా ఉండండి, వాక్యం ధ్యానిస్తూ ఉండండి. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రతి ఆదివారం కూడా, ప్రతి బుధవారం కూడా మీరు కూర్చుని వాక్యం వినండి చాలు, ఆ వాక్యమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది.
హల్లెలూయా. వేరే ఏ సూత్రం లేదు. ఆమేన్. వేరే ఏది లేదు. మీరు వాక్యం వింటే ఆ వాక్యమే నువ్వు శుద్ధీకరిస్తుంది. నీకు తాగుడు అలవాటు ఉన్నా ఆ వాక్యం మారుస్తుంది. ఆమేన్. నీకు సిగరెట్ అలవాటు ఉన్నా ఆ వాక్యం మారుస్తుంది. నీకు వ్యభిచారమైనా సరే, ఏది అయినా సరే, నీకు పేకాట ఉన్నా, ఏదన్నా సరే, నిన్ను పరిశుద్ధుడిగా మార్చేది, నిన్ను శుద్ధీకరించేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. సో వినగా వినగా మనకి ఆ విశ్వాసం అనేది వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే లోకాన్ని జయిస్తుంది. బైబిల్లో రాయబడింది, లోకమును జయించి విజయము మన విశ్వాసమే. ఆమేన్. సో మనకి విశ్వాసం వస్తేనే లోకాన్ని జయించగలుగుతాం. మరి ఆ విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించి వినాలి. కాబట్టి దేవుని వాక్యం వినటమే మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి సూత్రమని మనం మరి పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పంటే మనము విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్లోకి వెళ్ళాలి, అనగా మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆమేన్. సో దానిలో భాగంగా మనము దేవుడు ఎలా విశ్రాంతి తీసుకుంటున్నాడు, దేవుని విశ్రాంతికి మన విశ్రాంతికి సంబంధం ఏంటి అన్నది ఈరోజు మనము తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడే మనం చదువుకున్నాం, మనకి విశ్రాంతి ఎలా వస్తుంది అని చెప్పంటే రూతు గ్రంథంలో ఇక్కడ రాయబడింది 8వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. దానిలో నయోమి తన 2 కోడళ్ళతోటి మాట్లాడుతుంది. ఎప్పుడు అంటే తన 2 కుమారులు కూడా చనిపోయారు, తన భర్త కూడా చనిపోయాడు, ఇక పురుషులు ఎవరు కూడా లేరు, ఇక తనకి పిల్లలు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ 2 కోడళ్ళకి ఏం చెప్తా ఉంది అంటే ఆమంటుంది, మీరు మీ తల్లుల ఇంటికి మీరు వెళ్ళిపోయి ఆమంటుంది. ఒకసారి 8వ వచనం 9వ వచనం, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నున్నట్లు యెహోవా దయచేయును గాక. ఇక్కడ ఏమంటుందంటే మీరు పెళ్లి చేసుకోండి, నెమ్మది పొందుతారు అంటారు. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సిన మాట ఏంటంటే పెళ్లి నెమ్మదినిస్తుందంట, వివాహము విశ్రాంతినిస్తుంది. అర్థమైందా? వివాహం ఏం చేస్తా ఉంది, ఒక స్త్రీకి విశ్రాంతినిస్తుంది, నెమ్మదినిస్తుందంట. ఆమేన్. సో కాబట్టి విశ్రాంతికి పెళ్లికి సంబంధం ఉంది. ఓకే, ఒక స్త్రీ నెమ్మది పొందాలి అని అంటే ఆమె పెళ్లి చేసుకుంటే తన భర్త యొక్క ఆమెకి విశ్రాంతి అనేది వస్తుంది. అలాగే ప్రియ సోదరి సోదరా, స్త్రీ సంఘానికి సాదృశ్యమైనది. ఈరోజు సంఘానికి కూడా విశ్రాంతి కావాలి. లేదంటే సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యుడిని తీసుకున్నా సరే ఆ సభ్యుడికి కూడా విశ్రాంతి కావాలి. ఆమేన్. ఆ సభ్యుడికి కూడా ఏం కావాలి, విశ్రాంతి కావాలంటే ఏం చేయాలి అని చెప్పంటే వివాహం జరగవలసి ఉన్నది, ఐక్యం కావలసి ఉన్నది. దేవుడు ఎవరితో ఐక్యం కావాలి, దేవుడితో ఐక్యం కావాలి, దేవుడితో వివాహం కావాలి, దేవుడితో నిబంధన అవసరమైనది. సో కాబట్టి ఒక స్త్రీకి విశ్రాంతి ఎప్పుడు అంటే తన భర్తతో ఐక్యం అయినప్పుడు. ఒక స్త్రీకి విశ్రాంతి ఎప్పుడు అంటే తన భర్తతో ఆమె తన యొక్క మనసును కలిపినప్పుడు. ఆమేన్. ఆమెకు విశ్రాంతి అనేది వస్తుందని మనకు బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే ఒక సంఘానికి కూడా విశ్రాంతి ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తు వివాహం అయినప్పుడు, యేసుక్రీస్తుకి నీవు ఒడంబడిక చేయబడినప్పుడు, యేసుక్రీస్తుకి నువ్వు అర్పించబడినప్పుడు, యేసుక్రీస్తు నువ్వు కలిసినప్పుడు ఆ సంఘానికి విశ్రాంతి అయినది. హల్లెలూయా. అలాగే ఇండివిజువల్ గా ఒక వ్యక్తిని తీసుకున్నా కూడా ఆ వ్యక్తి విశ్రాంతిని పొందుకోవాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు మనం కలుసుకోవాల్సి ఉన్నది. ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన లోపలికి వచ్చి దేవునితో నువ్వు మమేకమైనప్పుడు, దేవునితో నువ్వు కలిసి ఏకమైనప్పుడు అప్పుడు అది మనకి విశ్రాంతి అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఆ విశ్రాంతి ఇవ్వటానికి దేవుడు వస్తా ఉన్నాడు. ఆ విశ్రాంతి ఇవ్వటానికి సరైనటువంటి సమయం ఏంటి, సరైనటువంటి కాలం ఏమిటి అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, విశ్రాంతి గురించి మాట్లాడగలిగినటువంటి అనుకూలమైనటువంటి సమయం ఏంటి అని అంటే అది ఈ సమయం మనం మాట్లాడుతున్నాం. ఇక వేరే ఏ సమయం కూడా లేదు. మొదటి సంఘ కాలంలో విశ్రాంతి గురించి మాట్లాడాల్సిన
అవసరం లేదు. రెండవ సంఘకాలంలో విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడట్లేదు. మూడో సంఘకాలంలో మాట్లాడట్లేదు. 4, 5, 6 సంఘకాలలో దేవుడు విశ్రాంతి గురించి మాట్లాడటం లేదు. దేవుడు 7వ సంఘకాలంలోనే విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో విశ్రాంతికి, సంఘం యొక్క విశ్రాంతి కావచ్చు, లేదంటే దేవుని యొక్క కుమార్తెకి విశ్రాంతి అవ్వచ్చు. ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే దేవునికి ఆత్మ చేత నింపబడినప్పుడు వస్తుంది. ఆ దేవుని యొక్క ఆత్మ నింపుదల కూడా ఎప్పుడు అని అంటే 7వ సంఘకాలంలోనే. ఆమేన్. ఎందుకు 7కి విశ్రాంతికి సంబంధం ఏంటి అని చెప్పంటే, 7కి విశ్రాంతికి దేవుడు మొదటి నుంచి కూడా సంబంధం పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే ఆదికాండంలోకి మనం వెళ్తే, ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే 7 సంఘకాలాల గురించి, 7 సంఘకాలాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. కానీ సంఘశాఖలో ఉన్న వాళ్ళు దాన్ని నమ్మకపోవచ్చు. అసలు సంఘకాలాలు ఏంది, అదేంది, మనకు బైబిలే కదా, బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయని కదా, 7 సంఘకాలాలు ఎక్కడున్నాయి మాట్లాడవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా మనం బైబిల్ మొత్తాన్ని కూడా మనం పరిశీలన చేస్తే 7 సంఘకాలాలనే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. 7 సంఘకాలాల్లో 1వ సంఘకాలంలో లేదు, 2వ సంఘకాలంలో, ఏ సంఘకాలంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన 7వ సంఘకాలంలోనే జరుగుతుంది. హల్లెలూయా. మీరు చూడండి, మనం ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండంలో దేవుడు సృష్టిని సృష్టిస్తా ఉన్నాడు. సృష్టిస్తున్నప్పుడు మొదటి రోజు అయిపోయింది. ఆమేన్. మొదటి రోజు అయిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అదంతా కూడా చూసి ఇది మంచిగా ఉంది అన్నాడు ఆయన. అలాగే 2వ రోజు అయిపోయింది. 2వ రోజు అయిపోయిన తర్వాత ఆయన దాన్ని ఇంతటి చూసి ఇది బాగుంది అన్నాడు ఆయన. అలాగే 3వ రోజు అయిపోయింది. 4, 5, 6 అన్ని కూడా 7 అంటే చాలా మంచిదిగా ఉంది అని చెప్పి అంటున్నాడు. కానీ ఎప్పుడైతే 6వ దినానికి వచ్చాడో, 6వ దినాన దేవుడు మనిషిని సృష్టించాడో, మనిషిని తయారు చేశాడో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇది చాలా మంచిది అంటున్నాడు ఆయన. ఓకే, ఒకసారి చదువుదామా? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన. 4వ వచనం, వెలుగు మంచిది అంటున్నాడు ఆయన. వెలుగు మంచిది అన్నట్టుగా దేవుడు చూసిను. ఆమేన్. ఆ తర్వాత 10వ వచనం, దేవుడు ఆర్యనాలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూసిండు. ఆమేన్. అలాగే 12వ వచనం, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసిండు. ఆమేన్. అస్తమయం ఉదయం కలగా 3వ దినమాయను. ఆ విధంగా దేవుడు అన్నింటినీ కూడా మంచిది మంచిది అని చెప్పి అంటా ఉన్నాడు. ఆమేన్. అలాగే 18వ వచనంలో కూడా దేవుడు అంటున్నాడు, భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఆమేన్. ఆ విధంగా దేవుడు మంచిది మంచిది అని చెప్పి అంటా ఉన్నాడు. చివరికి వెళ్దాం. 31వ వచనం. 31వ వచనం ఏం కనపడుతుందంటే 6వ రోజు. 31వ వచనం ఏంటి? 6వ రోజు మనిషిని దేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు ఆదాముని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత దేవుడు అంటాడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. హల్లెలూయా. సో దేవుడు వృక్షాలను సృష్టించాడు, మంచిగా ఉందని. జంతువులు సృష్టించాడు, మంచిగా ఉందని. ఆకాశంలో నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని సృష్టించాడు, మంచిగా కనపడింది. ఆమేన్. ఆ తర్వాత మనిషిని ఎప్పుడైతే సృష్టించాడో, ఆదాముని ఎప్పుడైతే సృష్టించాడో, దీని అంతటిని చూసినప్పుడు దేవుడికి ఏమనిపిస్తుందంటే చాలా మంచిగా ఉంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈ 5 రోజులు లేనటువంటి ఉన్నదానికంటే కూడా ఇంకా మంచిదేదో 6వ దినాన దేవుడికి కనబడతా ఉంది. ఆమేన్. ఆ చాలా మంచిది ఎందుకైంది అని చెప్పానంటే తన పోలిక చొప్పున తన స్వరూపం ఉన్నటువంటి
ఆదాము తన కుమారుడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరా, ఈ 6వ రోజు అయిపోయింది. 6వ రోజు అయిపోయిన తర్వాత 7వ దినాన దేవుడు ఏమంటున్నాడు అని చెప్పంటే, 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి ఆయన అంటున్నాడు 2వ అధ్యాయము 1వ వచనంలో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. సో 7వ దినాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. 7వ దినాన దేవుడు రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు అంటే 6 దినాలు ఆయన సృష్టి అంతా కూడా సంపూర్తి చేసిన తర్వాత 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆమేన్. అయితే దేవుడు మొదటి రోజు ఎందుకు విశ్రాంతి తీసుకోవట్లేదు? 2వ రోజు ఎందుకు విశ్రాంతి తీసుకోలేదు? 3వ రోజు ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకోలేదు? 6 రోజులు అయిపోయిన తర్వాతనే దేవుడు 7వ రోజు ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అంటే, అక్కడ ఏదో ఒకటి జరిగింది, అక్కడ ఏదో ఒకటి ప్రత్యేకమైనది ఉన్నది కాబట్టి దేవుడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు అని అంటే, ఏదైనా సరే ఒక కార్యం పూర్తి అయిన తరువాతనే విశ్రాంతి తీసుకుంటాడు. హల్లెలూయా. ఏదైనా ఒక కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఓకే, మీరు గమనిస్తే మనకి కూడా దేవుడు విశ్రాంతి ఇస్తా ఉన్నాడు. అదేమిటి అంటే, ఆయన యొక్క ఆత్మ మనకి ముద్రగా ఇస్తా ఉన్నాడు. ప్రతి మనిషి కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అతను విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. దేవుడు అతనికి విశ్రాంతిని ఇస్తా ఉన్నాడు. అయితే దేవుడు తన ఆత్మని ఒక విశ్రాంతికి గుర్తుగా ఇచ్చేటువంటి సమయం ఎప్పుడైనా తన ఆత్మనిస్తాడు ఒక మనిషికి, లేదంటే ఒక సంఘానికి అని చెప్పి మనం గమనిస్తే, ఆయన ఎప్పుడు తన ఆత్మనిస్తున్నాడంటే, ఈ వ్యక్తి ఎవరైతే కట్టబడతా ఉన్నాడో, ఈ వ్యక్తి ఎవరికైతే దేవుడు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడో, ఆ వ్యక్తి యొక్క నిర్మాణం అనేది, ఆ వ్యక్తి యొక్క కట్టడం అనేది పూర్తి అయితేనే దేవుడు విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా. అంటే మీరు చూడండి, నీవు నీతికరణ పొందుకున్నావా, శుద్ధీకరణ పొందుకున్నావా, ఆ తర్వాతనే నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అంతేగాని నీతికరణ పొందుకున్నావు కదా చాలని చెప్పి వెంటనే దేవుడు తన ముద్రనివ్వట్లా. ఆమేన్. లేదంటే నీకు ఇంకోటి లేదు అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఏది తక్కువైనా సరే, ఏది కొరతగా ఉన్నా సరే దేవుడిని ముద్రించడు. అందుకోసం ప్రవక్త అంటాడు, మనం ఏదైనా సరే ఒక దానికి సీలేస్తున్నాము అని చెప్పంటే అది పూర్తి అయిన తర్వాతనే వేస్తాం. ఆమేన్. మీరు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఒక వాహనాన్ని మీరు ఒక వాహనంలో లోడ్ చేస్తా ఉన్నారు, ఏదైనా వస్తువు లోడ్ చేస్తా ఉన్నారు. లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఒక ముద్ర వేస్తాడు చివరిలో. ఆ ముద్ర వేసిన తర్వాత ఆ ముద్రను ఎవరో కూడా మధ్యలో ఇవ్వడానికి లేదు. ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైన దగ్గర నుంచి అది ఎక్కడికైతే వెళ్ళాలో ఆ డెస్టినేషన్ కి వెళ్లేంత వరకు కూడా ఆ ముద్రను ఎవరు ఓపెన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ ముద్ర వేసింది ఎవరైతే ఒక ఇన్స్పెక్టర్ అయినాడు, ఒక అధికారి అయినాడు. ఆమేన్. ఇప్పుడు ఆ ముద్ర అధికారి వేయడానికంటే ముందు ఆ అధికారి ఏం చేస్తాడంటే ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి ఈ ప్యాకింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా ఉందా లేదా, ఇందులో ఏమైనా ఖాళీలు ఉన్నాయా, ఇందులో ఏమైనా లూజ్ ఉందా అని చెక్ చేసిన తర్వాత అక్కడ ఏమీ లూజ్ లేదు, అంతా కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది. ఆ వ్యాన్ లో ఆ సరుకు అంతా కూడా పూర్తిగా నింపబడింది, ఏమాత్రం కూడా ఖాళీ లేదు. ఎందుకంటే అక్కడ ఏమాత్రం ఖాళీ ఉన్నా సరే ఈ ప్రయాణం మధ్యలో గతుకులు కానివచ్చు, బంప్స్ కానివచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఒక్క చిన్న ఖాళీ ఏమవుతుందంటే అక్కడ పెద్ద ఖాళీని ఏర్పాటు చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ సామాన్ అంతా కూడా ఒకదాంతో ఒకటి రాపిడి జరిగి కొట్టుకొని అవి పగిలిపోయి ఆ సామాన్ అంతా కూడా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఆ వాహనంలో ప్యాక్ చేసినప్పుడు ఎలాంటి లూజ్ అనేది ఉండకూడదు, అంతా కూడా ఫిట్ గా ఉండాలి, అంతా కూడా పరిపూర్ణంగా ఉండాలి. సో దానికోసం ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే అదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, సో ఎక్కడ కూడా ఖాళీ లేదు అనుకున్నప్పుడే, తనిఖీ చేసిన తర్వాత ఆయనకు అనిపించినప్పుడే ఆ ముద్ర తీసుకొని వేస్తాడు. అలాగే ప్రవక్త అన్నాడు, దేవుడు కూడా ఒక వ్యక్తిని ముద్రించాలి అని అంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లోపాలు లేకుండా ఉన్నప్పుడే, ఆ వ్యక్తిలో ఎలాంటి డాగు లేకుండా ఉన్నప్పుడే, ఆ వ్యక్తిలో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నప్పుడే
దేవుడు తన పరిశుద్ధాత్మ చేత తనను ముద్రిస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఆ పిరమిడ్ ఆకారంలో నిర్మించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ మొదలు పెట్టబడతాడంటే విశ్వాసంతో మొదలు పెట్టబడతాడు. ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది, ఆ తర్వాత సద్గుణం ఉంది, ఆ తర్వాత జ్ఞానం ఉంది, ఆ తర్వాత ఆశా నిగ్రహం ఉంది, సహనం ఉంది, దైవభక్తి ఉంది, సహోదర ప్రేమ ఉంది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఆమేన్, నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నా ముద్ర అని చెప్పి తన యొక్క ఆత్మని దేవుడు దాని మీద తీసుకొని వస్తాడు. అది పరిశుద్ధాత్మ చేత ఆయన్ని ముద్రించడం అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎదుట ఆ సంఘము విశ్రాంతిలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి కూడా ఆ సంఘం కాదు పనిచేసేది, ఇక అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి కాదు పనిచేసేది, దేవుడే తనలో నుంచి పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు మనకి ఆయన విశ్రాంతి తీసుకోవాలన్నా, మనకి విశ్రాంతి ఇవ్వాలన్నా సూత్రం ఏంటంటే ఏదైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి రావాలి, పూర్తి అవ్వాలి, ఆ కట్టడం పూర్తి అవ్వాలి. ఒకవేళ ఆయన సృష్టిని సృష్టిస్తామంటే ఆ సృష్టి కూడా పూర్తి అవ్వాలి. ఆమేన్. పూర్తి అయిన తర్వాతే ఆయన రెస్ట్ లోకి రాగలడు, ఆయన తన ఆత్మచేత ఆయన ముద్రించగలడు. అయితే ఇప్పుడు 7వ దినాన దేవుడు దాన్ని చేస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే ప్రియ సహోదరి సోదరులారా, మనకి ఇక్కడ మొదటి ఏదైనా తోటలో లేదంటే ఆది కాండంలో 7 రోజులు ఉన్నట్టుగా, 7 రోజులు దేవుడు సృష్టిని పూర్తి చేసినట్టుగా ఇప్పుడు మనకి కూడా ఈ సంఘాన్ని దేవుడు కడతా ఉన్నాడు, ఈ సంఘాన్ని దేవుడు పూర్తి చేస్తా ఉన్నాడు. ఈ సంఘం కట్టడానికి కూడా దేవుడికి 7 సంఘకాలాలు అవసరమైనవి. ఆమేన్. అక్కడ మొదటగా సృష్టిని దేవుడు 7 రోజులు దాన్ని సృష్టిస్తే మనకి 7 రోజులు ఆయన తీసుకుంటే ఇప్పుడు సంఘాన్ని కూడా పరిపూర్ణతలోకి రావడానికి, సంఘాన్ని కూడా కట్టడానికి దేవుడు 7 సంఘకాలాలను తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఏదైనా తోటల ఆది కాండంలో ఈ సృష్టి క్రమంలో మొదటి 6 రోజులు ఏం జరిగిందో, ఆమేన్, అలాగే 7వ రోజు ఏం జరిగిందో ఇప్పుడు సంఘం విషయంలో కూడా సంఘకాలంలో కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. మీరు గమనించండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే 7వ రోజు అనేది కేవలం దేవుడు విశ్రాంతి తీసుకున్నటువంటి సమయము, విశ్రాంతి తీసుకున్నటువంటి రోజు అయినది. అయితే 7వ రోజు అంటే కేవలం 24 గంటలే కాదు, ఒక రోజు అంటే 24 గంటలు మాత్రమే కాదు. 7వ రోజు అనగా అది 1000 ఏళ్ళు అయి ఉన్నది. 7వ రోజు అంటే కేవలం ఒక రోజు కాదు, అది 1000 సంవత్సరాలు అయి ఉన్నది. హల్లెలూయా. అంటే 7వ రోజు దేన్ని సూచిస్తా ఉంది అంటే 1000 ఏళ్ల పరిపాలన సూచిస్తా ఉంది. ఆమేన్. 7వ రోజు ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన సూచిస్తా ఉంది. అలాగే ఇప్పుడు సంఘాన్ని కట్టడం పూర్తయిన తర్వాత కూడా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. 7 సంఘకాలాలు పూర్తయిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే 1000 ఏళ్ల పరిపాలనకు దేవుడు సంఘాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. ఇవన్నీ వర్తమానంతో ఎలా మ్యాచ్ అవుతుందో చూడండి. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఈ వర్తమానం అనేది బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్నదే వర్తమానము చెబుతా ఉంది. అంతే తప్ప వర్తమానంలో ప్రవక్త ఎక్కడ కూడా బయట నుంచి తీసుకురాలేదు, బైబిల్లో ఉన్నదే ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఈ ప్రవక్త బైబిల్ ప్రవక్త అయినాడు, బైబిల్ ఫాలో అయ్యే ప్రవక్త అయినాడు, బైబిల్ తప్ప వేరేది ఏది కూడా చెప్పనటువంటి గొప్ప ప్రవక్త అయినాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పంటే ఆయన 7వ దినాన విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సోదరులారా, 7వ దినాన దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు అది ఈరోజు మనం తెలుసుకోవాలి. 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడంటే అంతకుముందు ఏదో జరిగింది. ఆమేన్. సో ఏదో ఒక సంఘటన జరిగింది అక్కడ, కాబట్టి దేవుడు ఏమంటాడు, ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను. ఓకే, ఏంటో సంఘటన అని అంటే అది ఎప్పుడు జరిగింది అంటే 6వ దినాన జరుగుతూ ఉన్నది. 6వ దినాన ఏం జరిగింది అని చెప్పంటే మీరు చదివితే మనకి దేవుని వాక్యం రాయబడింది. 6వ దినాన దేవుడు ఏమనుకుంటున్నాడంటే మన పోలిక చొప్పున, ఏమంటాడు ఆయన, మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరుని సృజిద్దాం. ఆమేన్. సో 6వ దినాన దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు నరుని సృష్టించాడు. సో ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు అని అంటే ఆదాము దేవుడిలాగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదర సోదరులారా, ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఈ భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు.
ఆదాముకి తయారు చేసిన తర్వాత, ఆదాము సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, మీరు ఈ భూమిని ఏలమని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాన్ని మీరు ఏలండి, ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు మీరు ఏలండి, ఆకాశమైనటువంటి పక్షులు మీరు ఏలండి, అవి మీకు లోబడతాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అలాగే ఆయన ఇంకా ఏమన్నాడంటే, మీరు ఈ భూమిని నిండించండి అన్నాడు ఆయన. మీరు గమనిస్తే ఆదాముని దేవుడు 1వ అధ్యాయంలో సృష్టించినప్పుడు ఆదాము ఎవరి పోలిక అంటే దేవుని పోలిక అన్నాడు. మరి దేవుని పోలికైన వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పంటే ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటాడు. ఎందుకు అని అంటే దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆత్మస్వరూపి అన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మస్వరూపి అన్నాడు. అలాగే ఇప్పుడు దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము కూడా ఎవరనంటే 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము ఆత్మస్వరూపి అన్నాడు. అనగా 1వ అధ్యాయంలో సృష్టించిన ఆదాము థియోఫనీ అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ థియోఫనీలో ఈయన పేరు ఆదాం, కానీ ఈ ఆదాము ఎలా ఉన్నాడంటే 2గా ఉన్నాడు. ఆదాము విజుడు అంటే 2 భాగాలుగా ఆయన ఉన్నాడు. అదేంటంటే ఆ ఆదాములోనే పురుషుడి ఆత్మ ఉన్నది, స్త్రీ యొక్క ఆత్మ కూడా ఉన్నది. ఆమేన్. అలాగే ఆయన ఆత్మగా ఉన్నాడు, అలాగే థియోఫనీగా ఉన్నాడు. ఆయనకి వాక్య శరీరము ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఆదాము చూస్తున్నా, ఇప్పుడు అలాగే ఆదాము ఈ భూమి మీద ఏళ్తా ఉన్నాడు. ఆమేన్. చెట్లను ఏళ్తా ఉన్నాడు, జంతువులను ఏళ్తా ఉన్నాడు, సముద్రాలు ఏళ్తా ఉన్నాడు. ఈ భూమి వాతావరణం అంతటిని కూడా ఆదాము కంట్రోల్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఆదాము చూసి దేవుడిని చూస్తే వీళ్ళిద్దరికి కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎవరు దేవుడో అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఆమేన్. సో దేవుడికి అధికారం ఉన్నది, ఆదాముకి కూడా అధికారం ఉన్నది. దేవుడికి థియోఫనీ ఉన్నది, ఆదాము కూడా థియోఫనీ ఉన్నది. అలాగే ఇంకొక మంచి డీటెయిల్ లోపలికి వెళ్తే ఇప్పుడు ఆదాముని ఎవరి పోలికను తయారు చేశాడు? దేవుని పోలికన తయారు చేశాడు. ఇప్పుడు ఆదాముని చూస్తే దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాములో స్త్రీ ఆత్మ ఉన్నది, పురుషుడాత్మ ఉన్నది. అంటే దేవుడు కూడా ఇప్పుడు ఎట్టున్నట్టు 2గా ఉన్నాడు. ఆయనలో కూడా పురుషతత్వం ఉన్నది, స్త్రీతత్వం ఉన్నది. కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఆ కలువరి శిలువలో మన ఆదాము కడపటి ఆదాముని కొట్టినప్పుడు, పొడిచినప్పుడు రక్తం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత ఆత్మ వచ్చింది. అక్కడి నుంచే ఆయన యొక్క భార్య బయటకు వచ్చింది, ఆయన యొక్క వధువు బయటకు వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ఆత్మలో, అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మలో కూడా ఎవరున్నారంటే వధువు దాగి ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆదాముని చూస్తే ఎలా ఉన్నాడంటే అచ్చం దేవుడిలాగే ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ ఆదాముని చూశాడో ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇక నేను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. 1వ రోజు నేను పనిచేశాను, 2వ రోజు నేను పనిచేశాను, 3వ రోజు పనిచేశా, 6వ రోజుకి వచ్చేసరికి నా పని పూర్తయిపోయింది. ఎలా చెప్తున్నావు పూర్తయిందని? ఇదిగో నా వంటి ఒక మనిషిని ఇక్కడ పెట్టాను నేను. నా పోలికలో, నా స్వరూపంలో, నాకున్న అధికారాన్ని కలిగినటువంటి నా కుమారుని భూమిని తీసుకొని వచ్చా. కాబట్టి ఇక నేను పనిచేయాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటా. హల్లెలూయా. అందుకోసమే దేవుడు 6 రోజులు పూర్తయిన తర్వాత 7వ రోజు ఎందుకు రెస్ట్ తీసుకున్నాడంటే 6వ రోజు ఆదాము రంగం మీదకి వచ్చాడు. 6వ రోజు దేవుని కుమారుడు రంగం మీదకి వచ్చాడు. 6వ రోజు దేవుని పోలికలో ఉన్న ఒక మనిషి రంగం మీదకి వచ్చాడు. ఆదాము దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి రంగం మీదకి వచ్చాడు. అయితే ప్రియ సోదరి సోదరా, అటువంటి మనిషి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నేను ఇక రెస్ట్ తీసుకుంటానని చెప్పి 7వ దినాన దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఆ రెస్ట్ కి భంగం కలిగించాడు సాతాను. ఎలా భంగం కలిగింది అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, ఆదాము దేవుని పోలిక, ఆదాము దేవుని యొక్క స్వరూపము, ఆదాముకి దేవుడిచ్చిన అధికారం ఉన్నది. ఈ భూమి మీద దేవుడు లాగానే ఆదాము కూడా ఏళ్తా ఉన్నాడు. అయితే ప్రియ సోదరులు గమనించండి, ఆదాము యొక్క అధికారాన్ని ఆదాము కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అని చెప్పంటే ప్రియ సోదరులారా, ఆదాము దగ్గర ఒక టైటిల్ డీడ్ ఉన్నది, ఆదాము దగ్గర ఒక హక్కు పత్రం ఉన్నది. ఆ హక్కు పత్రం ఏమిటి అని అంటే దేవునికి, అనగా దేవుని యొక్క పెద్ద థియోఫనీకి, ఆమేన్, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆదాము చిన్న థియోఫనీకి మధ్యలో ఒక సంబంధం ఉన్నది. హల్లెలూయా. ఒక కనెక్షన్ ఉన్నది. ఆమేన్. ఆ కనెక్షన్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ అయినది. ఆ కనెక్షన్ ఏంటి? దైవత్వం అయినది.
సో ఆ కనెక్షన్ నువ్వు ఎంతకాలం అయితే కలిగి ఉంటావో, ఆమేన్, ఈ భూమి మీద అంతకాలం కూడా ఆదాము అధికారం చెలాయిస్తూ ఉంటాడు. అంతకాలం కూడా ఆదాము పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అంతకాలం కూడా ఈ భూమి మీద ఉంటే ప్రతి జంతువు ఆదాం మాట వినాల్సిందే. ఈ భూమి మీద ఉంటే ప్రతి పక్షి కూడా ఆదాం మాట వినాల్సిందే. ఈ భూమి మీద ఉంటే చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు, ఈ గాలి కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మొత్తం కూడా ఆదాము మాట వినాలి. ఎంతకాలం అని అంటే ఆదాము దేవునితో ఎంతకాలంతో సంబంధం కలిగి ఉంటాడో అంతకాలం కూడా, ఆదాము ఎంతకాలం అయితే ఆ టైటిల్ హక్కు పత్రాన్ని తన చేతిలో పట్టుకొని ఉంటాడో అంతకాలం కూడా ఈ భూమి అంతా కూడా, ఈ భూమి సమస్తం కూడా ఆదాముకు లోబడి తీరాల్సిందే. హల్లెలూయా. అయితే ఇప్పుడు సాతాను వచ్చి మోసపూరితంగా అవ్వని మోసం చేయడం వల్ల ఇప్పుడు అవ్వ పడిపోయింది. అవ్వకి దేవుడికి మధ్య సంబంధం తెగిపోయింది. అయితే ఇప్పుడు అవ్వను రక్షించడం కోసం ఆదాము ఏం చేశాడంటే కావాలనే, ఆమేన్, అవ్వను రక్షించడం కోసం కావాలనే ఇతడు వెళ్ళి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే దేవునికి ఆదాముకి మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయింది. ఆమేన్, కట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద ఆదాము ఉన్నాడు కానీ అధికారం లేదు. భూమి మీద ఆదాము ఉన్నాడు కానీ ఆదాములో దైవత్వము పోయింది. సో ఎప్పటివరకు ఆదాములో దైవత్వం, ఎప్పటివరకు ఆదాములో అధికారం అంటే ఎంతకాలం అయితే దేవుడితో కనెక్షన్లో ఉంటుంది అంతకాలమే అధికారం. అందుకోసం బైబిల్ రాయబడింది, ఆ శతాధిపతి ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు మాట్లాడుతుంటాడు, అయ్యా నా కుమారుడికో దాసుడు నాకు గుర్తులేదు, అని బాగలేదు, మీరు రండి అని చెప్పన్నప్పుడు, వాడిని బాగు చేయాలి, మీరు రండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా మీరు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా అధికారానికి లోబడిన వాడిని అని ఏమన్నాడు, నాకు అధికారం ఉన్నట్ల గుర్తుంచుకోండి, నేను కూడా అధికారానికి లోబడిన వాడనే, కాబట్టి నాకెందు కొంతమంది పనివారు ఉన్నారు, వాళ్ళు నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. అంటే నా మాటకి అక్కడ పవర్ ఉంది, నా మాటకి అధికారం ఉంది. సో నా మాట సర్వీసే చాలు, అక్కడ పని జరుగుతుంది. నువ్వు చేతులతో పనిచేయాల్సిన అవసరం లేదు, కాళ్ళతో పనిచేయాల్సిన అవసరం లేదు, కేవలం నోటి మాట సెలవు చాలు జరుగుతుంది. నేను భూమి మీద ఉన్నటువంటి నేనే మాట పలికితే రే రారంటే వస్తున్నాడు, పోరాంటే పోతున్నాడే, మరి నీవు జీవము గల దేవుని కుమారుడు కదా. హల్లెలూయా. సో నీకు కూడా అధికారం ఉంది కదా. కాబట్టి ఈ రోగమైనా సరే, నా దాసుకు వచ్చేటువంటి రోగం వచ్చి ఏదైనా సరే అది నీకు లోపడాల్సిందే. కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవు, అది వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమేన్, ఆహా ఎంత గొప్ప విశ్వాసం దానికి ఉంది అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు అబ్బురపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అయితే ఈ సోదరులు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అతను ఏమన్నాడంటే నేను కూడా అధికారానికి లోబడిన. సో నేను అధికారానికి లోబడ్డాను కాబట్టి నాకు అధికారం ఉండదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి మనకు అధికారం ఎప్పుడు ఉంటుంది అని అంటే మనం ఎంతకాలం అయితే, ఇప్పుడు ఒక పోలీసుని తీసుకుందాం, ఆ పోలీసు చేయెత్తితే ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నిలబడి చేయెత్తితే అక్కడ వాహనం ఆగాల్సిందే. అతనికి బలం ఉందా దాన్ని ఆపడానికి? వచ్చి 100 కిలోమీటర్ స్పీడ్తో గుద్దింది అనుకో, ఎక్కడ పడతాడో తెలియదు అతను. కానీ అతను ఇలా చేయెత్తితే అది బెంచ్ కార్ అయినా సరే, రోల్స్ రాయిస్ అయినా సరే, ఆమేన్, అది 100 కోట్ల కార్ అయినా సరే ఆగాల్సిందే. సో ఏంటంటే అది అతనికి ఇవ్వబడిన అధికారమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి అధికారాన్ని చలాయిస్తున్నాడు, అధికారాన్ని అతను ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాడు. అతను ఆగమంటే ఆగుతుంది కారు, 100 కోట్ల కారు సరే ఆగుతుంది, ఆగమంటే ఆగుతుంది, పొమ్మంటే పోతుంది. సో దానికి కారణం ఏంటంటే అతడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ గవర్నమెంట్ కింద అతను పనిచేస్తాడు, ఆ అధికారానికి లోబడి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి మీరు నేను ఆగమంటే ఆగుతున్న కారు పొమ్మంటే పోతున్నాయి, కాబట్టి నా ఆఫీసుని లోబడాల్సిన అవసరం ఏంటి? ఆమేన్. నేను సీఎం కింద ఉండాల్సిన అవసరం ఏంటి? నేను చెబితే ఉండాల్సింది తప్ప నేను ఎవరికి కూడా లోబడను, నా మీద అసలు గవర్నమెంటే లేదు, నేనే ఏకచిత్తాన్ని చెప్పి అని అతను పర్యటించుకున్నాడు అనుకో. ఓకే, గవర్నమెంట్కి నాకు సంబంధం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు సంబంధం లేదు అని ఆ వ్యక్తి ఆ పోలీస్ కానిస్టేబుల్ చెప్పాడు అనుకో. ఆమేన్. అతను పోలీస్ డ్రెస్ వేసుకున్నా, అతని చేతిలో విజిలున్నా,
అతని చేతిలో స్టాప్ అనేటువంటి బోర్డున్నా అతను చూపించినా సరే ఇప్పుడు కారులు ఆగుతాయా? ఆగవు. ఎందుకని? అంతకుముందున్న వ్యక్తే కదా, అంతకుముందున్న డ్రెస్సే కదా, అంతకుముందు బోర్డే కదా, స్టాప్ బోర్డే. ఎందుకు ఆగట్లేదు? దానికి కారణం ఏంటంటే అంతకుముందు అతను అధికారం కింద ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అతను అధికారం కింద లేడు కాబట్టి ఇతను కూడా అధికారం పోయింది. అలాగే ప్రియ సోదరి సోదరా, ఆదాము ఈ భూమి మీద చిన్న దేవుడైనప్పటికీ, ఆదాము ఈ భూమి మీద తన నోటి మాట ద్వారా సృష్టి శక్తి కలిగినప్పటికీ, ఆమేన్, ఈ భూమి మీద ప్రతి జంతువు అతని మాట వింటున్నప్పటికీ, అది ఎంతకాలం అధికారం అంటే ఎంతకాలం అయితే దేవుని కింద అతను ఉంటాడు, ఎంతకాలం అయితే ఆ గొప్ప థియోఫనీ కింద ఇతడు అణిగి ఉంటాడు, ఎంతకాలం అయితే ఆ గొప్ప థియోఫనీ కింద ఇతనికి సంబంధం కలిగి ఉంటాడో అంతవరకే ఆదాముకి అధికారం. ఒక్కసారి కనుక ఆ అవ్వ కోసం ఆయన ఏం చేశాడంటే, నాకు తండ్రి వద్దు, తల్లి వద్దు, ఏం అవసరం లేదు, నాకు నా భార్య కావాలని చెప్పి వెళ్ళాడు. ఆమేన్. సో దాంతో ఏమైంది అంటే దేవుని యొక్క అధికారం కింద నుంచి ఆదాము తప్పుకున్నాడు. దేవుడికి నాకు సంబంధం లేదు, నాకు భార్య కావాలన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆదాముకి దేవునితో సంబంధం తెగిపోయింది. కాబట్టి ఇప్పుడు కేవలం ఒక తాటాకు గాలికి వచ్చి సౌండ్ చేసింది అనుకో, ఆదాం భయపడుతున్నాడు. ఆమేన్. తాటాకు చెప్పులకి ఇప్పుడు భయపడుతున్నాడు ఆదాం. అంతకుముందు తుఫాను వచ్చినా భయపడేవాడు కాదు, సింహం గర్జించినా భయపడేవాడు కాదు. కానీ ఇప్పుడు పిల్లి కోత పెట్టలేగానే భయపడుతున్నాడు, కుక్క అరిచినా కూడా భయపడదు, అమ్మాయి ఆడగలుగుతుంది అనుకుంటున్నాడు. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే ఆదాము తన హక్కు పత్రాన్ని కోల్పోయాడు, ఆదాము తన అధికారాన్ని కోల్పోయాడు, ఆదాము తన లోపల నుండి ఆ థియోఫనీని కోల్పోయాడు. ఆమేన్. కాబట్టి అధికారము దేవుడు తీసేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు తన కుమారుని ఎప్పుడు కూడా పోగొట్టుకునేవాడు కాదు కాబట్టి, దేవుని కుమారుడు ఎప్పుడు కూడా రక్షించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడు దేవుడు ప్రేమామయుడై ఇప్పుడు ఒక ప్రణాళికను రచిస్తా ఉన్నాడు. ఒక రక్షణ ప్రణాళికను రచించాడు. ఆమేన్. ఆ రక్షణ ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఒక శరీరం ధరించుకొని దేవుడే సశరీరుడుగా ఈ భూమి మీద దిగి వచ్చి ఆదాము, అలాగే ఆదాముతో పాటు ఆయన సంతానం అంతటి గురించి కూడా, వాళ్ళు చేసిన పాపాలన్నింటి గురించి కూడా ఆ యేసుక్రీస్తుతో కలవలసిన రక్తాన్ని కార్చి వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తీసివేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మరలా ఆదాముని తిరిగి ఆ ఏదెను తోటలోకి తీసుకెళ్తాడు. మరలా ఇప్పుడు ఆదాము ఏదైతే కోల్పోయాడో మరలా ఆ అధికారాన్ని, ఆ హక్కు పత్రాన్ని ఎవరి కోసం దేవుడు ఇప్పుడు ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రణాళిక మొదలైంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రణాళిక క్లైమాక్స్ లోకి వచ్చాం, అంతంలోకి వచ్చాం. ఏంటో అంతం అని చెప్పంటే 7వ సంఘకాలం. హల్లెలూయా. 7వ రోజు. సో 6 రోజులు దేవుడు సృష్టించాడు. 6వ రోజు పరిపూర్ణమైనటువంటి మానవుడు ఈ భూమి మీద కనపడ్డాడు. పరిపూర్ణమైనటువంటి ఆత్మ చేత అతను నింపబడ్డాడు. పరిపూర్ణమైన అధికారాన్ని ఆ మనిషి కలిగి ఉన్నాడు. అతను ఎవరంటే నిజంగా దేవుని కుమారుడు అయి ఉన్నాడు, దేవుని పోలిక అయి ఉన్నాడు, దేవుని స్వరూపం అన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ, నాకు లాంటి ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు కాబట్టి ఇక నేను పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు మరలా దేవుడు 7వ సంఘకాలంలో రెస్ట్ తీసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి రెస్ట్ ఎప్పుడేనంటే 7వ సంఘకాలంలో రెస్ట్. దేవునికి రెస్ట్ ఎప్పుడేనంటే 7వ ముద్రే దేవునికి విశ్రాంతి అయింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 7వ ముద్ర అంటే ఏంటి అంటే దేవుడు రావటం అని చెప్పి మనకి అర్థమైంది. దేవుడు మన దగ్గరికి రావటం అని చెప్పి దేవుని యొక్క రాకడం అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా లోతుగా మనం వెళితే మనకి ఏమర్థమవుతుంది అని చెప్పి అంటే 7వ ముద్ర అనేది దేవుని యొక్క విశ్రాంతి అయినది. హల్లెలూయా. 7వ ముద్ర అనేది దేవుడు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే సమయం. అందుకోసమే 7వ ముద్ర ఇవ్వబడినప్పుడు ఇంచుమించు అరగంట నిశ్శబ్దము. అక్కడ ఏ పని జరగట్లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు, పాటలు లేవు, దేవదూతలు మాట్లాడలేదు, సైలెంట్ అంట. దేవుడు మాట్లాడలేదు, దేవదూతలు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు కదలట్లేదు. పరలోకం అంతా కూడా స్తంభించినట్లుగా అయిపోయింది. కారణం ఏంటంటే అది 7వ ముద్ర అయినది. ఆమేన్. 7వ ముద్ర దేవుణ్ణి విశ్రాంతిలోకి తీసుకెళ్లే ముద్ర అయినది. ఎందుకు 7వ ముద్రలో ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే 6 ముద్రలు ఏదో జరిగింది కదా. ఈ 6 ముద్రలు ఏదో జరిగింది. ఈ 6 ముద్రలు ఏం చేస్తా ఉన్నాయి?
అని చెప్పంటే పడిపోయినటువంటి ఆదాము, పడిపోయినటువంటి దేవుని కుమారుని 7 సంఘకాలాల్లో తన వధువు పడిపోయింది. ఆ పడిపోయిన వధువుని దేవుడు తన స్వరూపంలోకి చెక్కుతున్నాడు, తన యొక్క స్వరూపంలోకి ఆయన చెక్కుతున్నాడు, తన యొక్క రూపంలోకి దేవుడు చెక్కుతూ ఉన్నాడు. చెక్కినప్పుడు ఇప్పుడు 6 సంఘకాలాల్లో ఆ చెక్కుడు పూర్తయిపోయింది. 6 ముద్దలు తెరవబడినప్పుడు ఇప్పుడు సంఘానికి ఏమొచ్చిందని అంటే సంపూర్ణ ప్రత్యక్షత అనేది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు 6 ముద్రలు ఓపెన్ చెప్పిన తర్వాత ఇప్పుడు 7వ ముద్ర ఏమిటి అని చెప్పంటే, ఇక ఈ భూమి మీద నాలాంటి ఒక వధువు తయారవుతోంది, నాకులాగే ఉండేటువంటి ఒక వధువు తయారవుతోంది. కాబట్టి నేను ఇక విశ్రాంతి తీసుకుంటున్నాను. హల్లెలూయా. సో నేను ఇక రెస్ట్ లోకి వెళ్తా ఉన్నాను. కాబట్టి 7వ ముద్ర ఏమిటి అంటే అది తన సంఘాన్ని ముద్రించే ముద్ర అయినది. హల్లెలూయా. 6 సంఘకాలాల్లో ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి, కట్టబడతా ఉంది. సహోదర ప్రేమ వరకు అది కట్టబడింది. కట్టబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆ 7వ ముద్ర ద్వారా దేవుడు తన తాను సంఘం మీదకి తెచ్చుకుంటూ ఉన్నాడు. సంఘం మీదకి వచ్చి ఆయన ఇదిగో తన సంఘంతో ఏకమవుతూ ఉన్నాడు, తన సంఘంతో ఆయన మిళితమవుతూ ఉన్నాడు, తన సంఘంతో ఆయన వివాహం చేయబడతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి విశ్రాంతి, ఆమేన్, తన వధువుకు కూడా విశ్రాంతి. ఎందుకంటే వధువు యొక్క కట్టడం అనేది పూర్తయింది అని చెప్పేదే, అని గుర్తు చేసేదే, అని ముద్రించేదే 7వ ముద్ర అయినది. హల్లెలూయా. 7వ ముద్ర ఇదిగో పని పూర్తయింది. వధువు యొక్క కట్టడం, వధువు యొక్క బిల్డింగ్, వధువు యొక్క స్టేచర్ అనేది అది పూర్తయిపోయింది, ఈ పిరమిడ్ అనేది పూర్తయింది అని రుజువుగా 7వ ముద్ర అనగా ఆ పూర్తి పిరమిడ్, ఆ చిన్న పిరమిడ్, ఆ చిన్న తలరాయి ఆ వధువు మీదకి అలాగా దిగి వస్తూ ఉంది. హల్లెలూయా. అది 7వ ముద్ర అయినది. ఎందుకనంటే 7వ ముద్ర ఎప్పుడు వస్తుందని చెప్పంటే ఈ భూమి మీదకి ఒక పరిపూర్ణమైన మనిషి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి దేవుడు ఉంటే ఒక మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడికి రెస్ట్లోకి వెళ్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ 7వ ముద్ర ఏం చూపిస్తా ఉందంటే మనిషి యొక్క పరిపూర్ణ మానవ యొక్క స్వరూపము పూర్తయింది. ఇదిగో 7వ సంఘకాలంలో ఈ ప్రవక్త విలియం మరిన్ బ్రహ్మం ద్వారా ఈ వర్తమానము 7 ముద్రల ప్రత్యక్షం తీసుకుని వస్తా ఉంది. 7 ముద్రల్లో ఏదైతే ఉరిమిందో ఆ ఉరిమిని కూడా ఇది బయలుపరుస్తా ఉంది. కాబట్టి ఈ వర్తమానం ద్వారా కట్టబడేటువంటి వధువు పూర్తయిపోయింది. ఈ వధువు నా యొక్క స్వరూపాన్ని ధరించుకున్నది, నాకులాగే ఉన్నది. ఈ వధువు ముడత లేదు, మచ్చ లేదు, కళంకం లేదు, ఎలాంటి డాగు కూడా లేదు. సో కాబట్టి ఇదిగో నేను దిగి వస్తా ఉన్నాను, నా వధువుని నేను ముద్రిస్తా ఉన్నాను అని చెప్పి దేవుడు తన వధువు మీదకి వచ్చేటువంటి సమయమే ఆ ముద్రే 7వ ముద్ర అయినది. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరా 7వ ముద్ర, 7వ సంఖ్య అదేంటంటే దేవుడు ఆల్రెడీ తన కుమారుని భూమి మీద చూశాడు కాబట్టి, పరిపూర్ణంగా చూశాడు కాబట్టి ఇక దేవుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క విశ్రాంతి అయినది. అలాగే దేవుడు ముద్రించే ముద్ర అయినది. 7 అనగా అది పరిపూర్ణత అని ప్రవక్తున్నాడు. ఆమేన్. 7 అంటే ఏంటి? పరిపూర్ణత. ఎందుకు పరిపూర్ణత? ఆల్రెడీ పూర్తయిపోయింది. ఆమేన్. 7 ఏం చూపిస్తుందంటే ఆల్రెడీ పూర్తయిపోయింది అని చూపించేది 7 అన్నది. అలాగే 7వ ముద్ర కూడా అంతా కూడా సమాప్తమైంది. అందుకోసం బైబిల్ ప్రవక్తున్నాడు 7వ ముద్ర సమయాన్ని ముగిస్తుంది. ఆమేన్. 7వ ముద్ర ఈ భూమి యొక్క స్ట్రగుల్ని, ఈ భూమి శ్రమ పడుతుందిగా ఆ శ్రమని ముగిస్తుంది. 7వ ముద్ర సమస్తానికి ముగింపోయినది. హల్లెలూయా. అంటే 7వ ముద్ర వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ కట్టడం పూర్తయిపోయింది అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు 7వ ముద్ర వచ్చింది అంటే దేవుని యొక్క వధువుని కట్టేటువంటి ఒక వర్తమానం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ వర్తమానం ద్వారా ఈ వధువు కట్టబడతా ఉంది. కాబట్టి ఈ వర్తమానాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో ఈ పరిపూర్ణమైనటువంటి వర్తమానం ఏం తెలియజేస్తుందంటే 6 సంఘకాలాల్లో ఏం జరిగిందో, ఆమేన్, ఈ 6 సంఘకాలంలో ఏం జరిగిందో ఈ వర్తమానం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ 6 సంఘకాల వర్తమానము, ఆ 6 ముద్రల్లో ఏమున్నదో అంతటిని కూడా ఈ వధువుకి ఈ వర్తమానం బయలుపరుస్తూ ఉంది. కాబట్టి ఆ బయలుపాటు ఈ సంఘానికి ఎప్పుడైతే వస్తుందో, ఆ బయలుపాటు ఎప్పుడైతే ఈ వధువుకి వస్తుందో ఇప్పుడు వధువు పూర్తి చేయబడతా ఉంది. దానికి గుర్తుగా దేవుడు ఆ ముద్రని, ఆ 7వ ముద్రని తీసుకొస్తా ఉన్నాడు. అదే ఆయన యొక్క రాకడ తన వధువులోకి. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు 7వ ముద్ర ఆదికాండంలో కూడా ఉందన్నాడు.
ఆది కాండం నుంచి 7వ ముద్ర కొనసాగుతా ఉంది. అంటే ఆది కాండంలో 6 రోజులు దేవుడు పూర్తి చేసిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదే 7వ ముద్ర. ఆమేన్. అలాగే ఎక్కడ చూసినా సరే ఎక్కడైతే పని పూర్తయిందో ఆ తర్వాత దేవుడు వస్తా ఉన్నాడు. కాబట్టి అది 7వ ముద్ర అయినది, అది విశ్రాంతి అయినది, దేవుని యొక్క రెస్ట్ అయినది. కాబట్టి ఈ సోదరులారా, ఈరోజు ఎందుకు 7వ సంఘకాలంలోనే, ఎందుకు ఈ వర్తమానమే మన పరిపూర్ణతకు తీసుకెళ్తుంది అని చెప్పంటే ఇది 7వ సంఘకాలం కాబట్టి. ఆమేన్. 7 అని మనకు ఎప్పుడైతే కనపడిందో అది పరిపూర్ణతని సూచిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణంగా దేవుని ఆత్మ చేత నింపబడాలా, నువ్వు నిజంగా దేవుడిలాగా మారాలా. ఆమేన్. అది ఈ సమయమే, ఇక వేరే సమయం సరిపోవట్లేదు. మొదటి సంఘాల్లో తీసుకెళ్ళి పెడతావా పౌలు గారి దగ్గర, ఆయన అంటున్నాడు నేను కొంతమట్టుగా ప్రవచించాను అంటున్నాడు. ఆమేన్. 2వ సంఘాలలో పెడతావా, 3వ సంఘాలను పెడతావా, వాళ్ళకి ప్రవక్తలే కాదు. ఆమేన్. లేదు లోదర్ గారికి ఇస్తావా, లోదర్ గారు కూడా ప్రవక్త గారు, సంఘ సంస్కర్త. ఆమేన్. అలాగే 7వ సంఘాలలో 6వ సంఘాలలో జానేశ్వరి గారికి ఇస్తావా, ఇక్కడే పరిపూర్ణత వస్తుందని చెప్పంటావా, ఆయన కూడా ప్రవక్త కాదు, ఒక సంఘ సంస్కర్త. మరి ఎప్పుడు పరిపూర్ణత వస్తుంది అని చెప్పంటే 7వ సంఘకాలంలోని పరిపూర్ణత వస్తుంది. ఆమేన్. సో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఎస్తేరు గురించి, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఆ అహష్వేరోషు రాజు తనకు భార్యని తీసుకోవడానికి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతారు? 7వ వాడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ చూసారు? 7వ వాడే. ఎందుకు అని చెప్పంటే 7 ఎక్కడైతే కనపడుతుంది అక్కడ పరిపూర్ణత ఉంటుంది, 7 ఎక్కడైతే ఉంటుంది అక్కడ ముగింపు ఉన్నది. అందుకోసమే 7వ ముద్ర 7వ సంఘకాలం. హల్లెలూయా. అలాగే రూతు దగ్గరికి వెళితే రూతు వెళ్ళింది, ఎక్కడ పడుకున్నాడు ఆయన గమనించింది. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దుప్పటెత్తి ఆయన పాదాల దగ్గర పడుకున్నది. అప్పుడు ఆ బోయజ్ చూసి అన్నాడు, ఎవరు వచ్చింది చెప్పంటే, అయ్యా నేను రూతుని, నీ దాసురాల్ని అని చెప్పినప్పుడు ఆయన నీ ఎవరికి కూడా కనపడొద్దు, ఇది ఎవరికి కూడా తెలియనియొద్దు అంటే, మీరు గమనించండి అక్కడ ఎవరున్నారు అని అంటే యేసుక్రీస్తు తన వధువు, ఎవరు లేరు అక్కడ. అంటే రూతు బోయజు ఆ కళ్ళలో ఏదైతే జరుగుతుందో ఆ కళ్ళలో జరిగే సీన్ అంతా కూడా ఎవరి మధ్య జరుగుతుందంటే కేవలం వధువుకి వరుడికి మధ్యలో జరుగుతుంది. అంటే ఎవరికి తెలియదు, అది సీక్రెట్. యాడయ్యా మాకు కనపడలేదే అంటారు మిగతావాడు. హల్లెలూయా. అయ్యా ఇదిగో వర్తమానం వచ్చింది మా దగ్గరికి, ఇదిగో ఇది పరిపూర్ణం తీసుకుని వస్తా ఉంది, మా జీవితంలో మారుస్తుందని చెప్పంటే ఎవరయ్యా? ఆ విలియం బ్రానమా? ఆయనకేం తెలుసు అండి, ఆయన 7వ తరగతి కూడా పాస్ కాలేదు. ఆమేన్. ఆయన మాట్లాడేటప్పుడు గ్రామర్ కూడా రాదు. ఆయన మాటని మీరు ఎంత బాగా ఆయన చెప్పిన దానిలో తలుపుకున్నారు మీరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే 7వ సంఘకాల ప్రవక్త వర్తమానం ద్వారా యేసుక్రీస్తు తన భార్యతో ముచ్చటిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు తన భార్యకి తన వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు కనుక బోయజుకి రూతుకు మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. అది సీక్రెట్ సంభాషణ, అది పక్క వాళ్ళకి అర్థం కాదు, బయట వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతోంది ఆ సంభాషణలో అని చెప్పంటే, ఇప్పుడు ఆ బోయజ్ ఎక్కడ ఉన్నాడంటే దాని యొక్క రాశి పక్కన ఉన్నాడంట. ఎక్కడ పడుకున్నాడంట? బోయజు రాశి చివరిలో పడుకున్నాడంట. ఆమేన్. పడుకొని ఆ రాశి రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత లేచాడు. ఆయన లేచి సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నాడంటే ఆ రాశిలో నుంచి ముంచుతున్నాడంట. ఎవరిని? ఒకటి పోసాడు, పొట్టు ఒడిపెట్టున్నాడంట. హల్లెలూయా. పట్టినప్పుడు ఆమె ఒడిపెట్టింది. ఒడిపెట్టినోడు 1 2 ఎవరు పోస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. 3 4 5 6 పోసాడట. పోసి ఆపుకున్నాడు. 7 బయట్లా, 7 సైలెంట్. ఆమేన్. 7 పోయలేదు ఆయన. చూసారా, మీరు గమనించారా? 7 పోయలేదు ఆయన, 6 పోసాడు. ఆమేన్. 7 సైలెంట్. ఆమేన్. ఏంటి అని చెప్పంటే 7 ఆయనే. హల్లెలూయా. 7 ఎవరంటే నేనే. ఇప్పుడు 6 ఇచ్చాను నీకు, 6 సంఘకాలంలో 6 ఇచ్చాను. మరి 7 నువ్వు రేపు వస్తావు. హల్లెలూయా. నువ్వు విమోచిస్తాను కదా, ఓకే, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నా, నేను నా భార్యగా చేసుకుంటున్నాను, నేనే నీ వాడిని. అదే 7వ కొలత. హల్లెలూయా. ఇప్పుడు ఈ 6 కొలతలు ఏమిటి అని చెప్పంటే 6 ముద్రలు ఉన్నాయి. ఆమేన్.
ఈ 6 ముద్రలో మీరు గమనిస్తే, అక్కడ టైం లేదు చదవటానికి, ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ 6 ఎవరికి? మీ అత్తకి ఇవ్వు తీసుకుపోయి. అలాగే ఎవరికన్నట్టుగా చదువుతున్నాడు? మీ అత్తకి ఇవ్వు. కానీ ఎవరికి ఇస్తున్నాడు? రూతుకి ఇస్తున్నాడు. ఇచ్చింది రూతుకి, కానీ ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాడు? నయోమికి, తన అత్తకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాడు, కానీ ఇచ్చిందే రూతుకి. సో ఇప్పుడు ఆమె ఒడిలో రూతు పట్టినప్పుడు ఆ 6 కొలతలు ఏంటంటే 6 ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ 6 ముద్రల ద్వారా ఈ రూతు ఏం చేస్తుంది, ఏం తెలుసుకుంటా ఉందంటే, బోయజు తన మీద ప్రేమని చూపిస్తున్నాడని, తనంటే తను బోయజు ఇష్టపడుతున్నాడని, ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటాడని ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసానికి వస్తా ఉన్నది. 7 కొలతలు ఏం తీసుకొస్తా ఉన్నాయి? రూతుకి ఇదిగో ఈయన నాకు భర్త కాబోతా ఉన్నాడు, ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక రుజువు, ఒక ఏమంటారంటే ఒక గుర్తు ఇప్పుడు ఆ రూతుకి 6 కొలతల ద్వారా ఇప్పుడు ఆమెకి వస్తా ఉంది. 6 కొలతలు ఏంటంటే 6 ముద్రలు. 6 ముద్ర ప్రత్యక్ష ద్వారా, 6 ముద్ర వర్తమానం ద్వారా రూతు యేసుక్రీస్తుతో సంభాషిస్తా ఉంది, యేసుక్రీస్తుతో కనెక్ట్ అవుతా ఉంది, యేసుక్రీస్తుతో మమేకం అవుతా ఉంది, యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ అయ్యే ఎవరు లేసిపోయి ఇప్పుడు ఎవరికి ఇచ్చిందామే? నయోమికి ఇచ్చింది. ఆమేన్. ఏవైతే బోయజు రూతుకి ఇచ్చాడో అవే దేశపోయి నయోమికి ఇచ్చింది. ఇప్పుడు నయోమి ఎవరంటే యూదులే ఉన్నారు. హల్లెలూయా. నయోమి ఎవరంటే 1,44,000 మంది అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూతు ఎవరంటే వధువై ఉన్నది, రూతు అన్యురాలైనది, రూతు అన్య వధువైనది. ఈ అన్య వధువుకి 6 కొలతలు, 6 ముద్రలు అయితే ఏ 6 ముద్రలు వేరే కాదు. ఈ 6 ముద్రలో ఈ యూదు దగ్గరికి వెళ్ళేసరికి ప్రవక్తన్నాడు అవి 7 ఉరుములు అంటున్నాడు. హల్లెలూయా. 7 ఉరుములు, 7 బోర్లు అంటాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి 6 బోర్లు అంటాడు ఆయన. ఓకే. సో 6 కొలతలు మనకి 6 ముద్రలు అయితే వాళ్ళకి అవి 6 బోర్లు. హల్లెలూయా. సో మనకి ముద్ర రూపంలో వర్తమానం ఇస్తే దేవుడు ఇశ్రాయేలు వాళ్ళకి ఆయన బోర్ల రూపంలో ఆయన వర్తమానం ఇస్తా ఉన్నాడు. అందుకోసం ప్రవక్త అంటున్నాడు మనకి ఏదైతే వర్తమానమో అదే వర్తమానం వాళ్ళకు కూడా. హల్లెలూయా. సో ఈ యేసుక్రీస్తు రొట్టె పెట్టినప్పుడు వాళ్ళు తిన్నారు, తిని ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు, ఒక్కోసారి 7 గంపలు ఎత్తారు. సో 7 గంపలు 7 సంఘకాల వర్తమానం. 7 సంఘకాల వర్తమానము అది ఎవరికి ఏం చెప్పంటే అది ఇశ్రాయేలు ప్రజలకి. హల్లెలూయా. సో తిన్నది వధువు, ఆ తర్వాత మరలా అదే వర్తమానం ఎవరికి వెళ్తుంది? యూదులకి వెళ్తా ఉంది, ఇశ్రాయేలుకే వెళ్తా ఉంది, వేరే వర్తమానం కాదు. ఎవరైతే రూతుకి ఇచ్చాడో ఆమేన్ అయ్యే ఎవరు ఇప్పుడు అన్నదేవునికి వెళ్తా ఉన్నాయి. అలాగే వధువు కూడా ఏదైతే వర్తమానం ఇస్తా ఉన్నాడో 7 ముద్రల ద్వారా, 6 ముద్రలు, 7 ముద్రల ప్రత్యక్ష ద్వారా అదే ప్రత్యక్షత వాళ్ళకి ఉరుముల రూపంలో, బోర్ల రూపంలో ఇశ్రాయేలు ప్రజలకు వెళ్తా ఉన్నది. కాబట్టి సోదర బైబిల్ ఈ వర్తమానము పర్ఫెక్ట్గా సరిపోతా ఉంది. ఈ వర్తమానం అంటే బయట నుంచి వచ్చింది కాదు, ఇది బైబిల్లో ఉన్న వర్తమానం. నువ్వు దేవుడిలాగా మారేటువంటి సమయం ఇదే. కోల్పోయినటువంటి అధికారం మన పెద్దటువంటి ఆదాము కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి పొందుకునే సమయం ఇదే. అందుకోసమే ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చిందో ఆ ప్రవక్త, ఈ వధువు పరిపూర్ణత పొందుకునేటువంటి వధువులో మొదటి పన ఉన్నాడు ఆయన. మొదటిగా పరిపక్వానికి వచ్చినటువంటి పన ఎవరంటే విలియం మరియన్ బ్రహ్మ గారు. ఆమేన్. ఇప్పుడు విలియం మరియన్ జీవితంలో, ఆదాము జీవితంలో ఏదైతే జరిగిందో, ఆదాము హక్కుపత్రాన్ని కోల్పోకముందు ఏదైతే జరిగిందో అవన్నీ కూడా విలియం బ్రహ్మ గారు చేయగలిగారు. విలియం బ్రహ్మ జీవితంలో జరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఈ 6 ముద్రల ప్రత్యక్షత లేదంటే 7 ముద్రల ప్రత్యక్షత ఏం తీసుకొస్తా ఉందంటే ఒక వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షం తీసుకొస్తా ఉంది. ఒక వ్యక్తికి ఆదాము కోల్పోయిన అధికారం మరలా తీసుకొస్తా ఉంది. ఆ తీసుకొచ్చే వర్తమానమే ఈ 7వ సంఘాల వర్తమానమే. ఆ తీసుకొచ్చే వర్తమానికుడే ఈ చివరి కాల వర్తమానికుడే అన్నాడు. కాబట్టి ప్రియసోదరులారా ఈ వాక్యము మన ప్రవక్త నమ్మాడు, ఈ వర్తమానాన్ని మన ప్రవక్త నమ్మాడు కాబట్టి ఆయన బోధించాడు. సో కాబట్టి ఆయన నమ్మాడు కాబట్టి ఆయన జీవితంలో ఆయన వరదను సృష్టించగలిగాడు.
ఆయన జీవితంలో ఆయన చనిపోయిన వాళ్ళని లేపగలిగాడు. ఆయన జీవితంలో చెవిటి వాళ్ళకి చెవులు వినబడింది. ఆయన జీవితంలో మూగ వాళ్ళకి మాట్లాడేలాగా చేయగలిగింది. కుంటి వాళ్ళు దాదాపు 2 అంగుళాలు షార్ట్గా ఉన్నటువంటి కాలు, 2 కాళ్ళు సమానంగా ఉంటాయి కదా మనకి కింద, అంతే కదా. ఒక పాప ఉంది, ఒక బాబు పాప నాకు గుర్తులేదు, అందులో 2 అంగుళాలు 5 అంగుళాలు షార్ట్ ఒక కాలు అంటే ఎట్లుంటుందో పైకి. ఓకే, ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చాడో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో, ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ 5 అంగుళాలు షార్ట్గా ఉన్నటువంటి కాలు అప్పటికప్పుడు పెరిగింది. అలెలుయా. అందరూ చూస్తుండగానే అప్పటికప్పుడు పెరిగి 2 కాళ్ళు సమానంగా నిలబడి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. ఆయన మీద ఏదో పెట్టారంట, తల మీద పెడితే ఇప్పుడు నడవన్నారంట. అంతకుముందు షార్ట్గా ఉండేది కదా, తల మీద పెడితే ఇట్లా అనేసరికి ఊరిగిపోయేది. కానీ ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు తల మీద పెట్టి నడవమంటే, బైబిల్ పెట్టినట్టు బైబిల్ పెట్టి నడవమంటే ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఆ బైబిల్ కింద పడట్లేదు. అంటే తన కాలు పెరిగింది, స్పాట్లో పెరిగింది. అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆదాము చేశాడు ఒకప్పుడు. ఆదాము అటువంటి శక్తి కలిగి ఉన్నాడు. మరలా అదే శక్తిని, అదే హక్కు పత్రాన్ని, అదే అధికారాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఘడి వర్తమానమైన. హల్లెలూయా. ఇప్పుడు అదే వర్తమానం నువ్వు నమ్ముతున్నావా? నువ్వు కూడా అదే అధికారాన్ని పొందబోతున్నావు. ఆమేన్. మరలా ఆదాములాగా మనం కూడా రాబోతా ఉన్నాం. ఆ తిరిగి అధికారాన్ని మనము చేపట్టబోతా ఉన్నాం. ఆ స్థానంలోకి మనం తీసుకొచ్చేదే ఈ వర్తమానమైనది. అందుకోసమే ఆయన 7వ ముద్రగా భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, అలాగే ఆదాము సింహం రమ్మంటే వస్తుంది, పులి రా నువ్వే స్వారీ చేయని చెప్పంటే వస్తుంది, ఎక్కి స్వారీ చేసేవాడు. మన ప్రవక్త ఒకసారి కంచె దాటుకుని వెళ్తున్నాడు, పొడిచే ఎద్దు ఉంది అక్కడ. ఆమేన్. పొడిచే ఎద్దుతో ప్రవక్త మాట్లాడాడు. అలాగే పొడిచే ఎద్దు పొరవడానికి వచ్చిన ఎద్దు కూడా ఒకసారి బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయి ప్రవక్త విలియం ప్రాణం మాట విన్నదా ఎద్దు. అంటే జంతువులు కూడా ప్రవక్త కంట్రోల్ చేశాడు. అలాగే తేనెటీగలతో మాట్లాడాడు ఆయన. ఈ సృష్టి అంటే పక్షులతోటి, ఈగలతోటి, సమస్తంతో కూడా మాట్లాడే అధికారము ఒకప్పుడు ఆదాముకు ఉంది. ఆమేన్. ఆ తర్వాత యేసుక్రీస్తుకు ఉంది. ఈ చివరి కాలంలో వధువులో భాగమైనటువంటి మొదటి పని అనేటువంటి మన ప్రవక్త దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఇక నెక్స్ట్ వంతు నీదే, నెక్స్ట్ వంతు మనదే. కాబట్టి ఈ పుస్తకాన్ని తినాలి మనం. ఆమేన్. ఈ వర్తమానాన్ని మనం తినాలా, ఈ వర్తమానాన్ని మనం నవిలి మింగాలా. అది మన నోటికి తేనెలు మొదలుగా ఉంటుంది, మన కడుపుకి చేదవుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, మరలా నువ్వు ప్రవచించను గత్యం, మరలా నువ్వు ఖచ్చితంగా ప్రవచించాలి యోహాను అన్నాడు ఆయన. ఆ యోహాను ఎవరో కాదు, వధువై ఉన్నాడు. ఆ యోహాను ఎవరో కాదు, నువ్వు నేనే ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ వర్తమానం అంటే అలా తప్ప కాదండి. ఈ వర్తమానం అంటే ఏదో వాళ్ళు సంఘ శాఖలో బైబిల్ చెప్తున్నారు, మనం ఈ ప్రవక్త వర్తమానం చెప్తున్నాం అంతే తేడా అని చెప్పి మనం అనుకోవద్దు. ఆమేన్. ఇది శరీరాలను మార్చే వర్తమానమైన, ఇది కోల్పోయిన అధికారం మరియు తిరిగి కట్టబడ్డ అధికారం వర్తమానమైనది. కాబట్టి ఇది సామాన్యమైన వర్తమానం కాదు, ఇది తేలిక తీసుకునే వర్తమానం కాదు, ఇది దేవుడే స్వయంగా ఇచ్చేటువంటి వర్తమానమైనది. ఇది దేవుడే స్వయంగా తన వధువు కోసం పంపించే వర్తమానమైనది. కాబట్టి ఈ వర్తమానాన్ని తిందాం, ఈ వర్తమానాన్ని మనం అరిగించుకుందాం, ఈ వర్తమానంలాగా మనం మారదాం. మరలా ముందు వాదం ఎటువంటి అధికారాన్ని పొందాడో మరలా అధికారాన్ని మరలా తిరిగి పొందుదాం. ఈ భూమి మీద మనల్ని దేవుడు అందుకే అన్నాడు, మనం రాజులము యాజకులము అన్నాము, మనం పరిపాలించే వాళ్ళమే అన్నాము. మన మాట ఈ ప్రకృతి వినాలా, మన మాట జంతువులు వినాలి, మన మాట పక్షులు, ఆకాశంలో చెట్లు ఇవన్నీ కూడా వినాలా. ఎందుకంటే మనమే అసలైనటువంటి ఓనర్ ఈ భూమికి. హల్లెలూయా. రాజులంటే అంతకుముందు చెప్పాను, రాజు అంటే మరి అందరూ రాజులు అయితే ఇంకేముంటాయా మరి పరిపాలించేది? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అంటారు కదా తర్వాత. ఆమేన్. ఇక అందరు రాజులైతే వాళ్ళకి రాజ్యం ఏది, వాళ్ళ కింద ప్రజలు ఏది, సైన్యం ఏది అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడికి ప్రవక్త అంటున్నాడు, దేవుడు మనిషిని చేశాడు, మనిషి బానిసను చేశాడు. దేవుడు ఎవరిని చేశాడు? మనిషిని చేస్తే మనిషిని ఎవరు చేశాడంట? బానిసని. ఎవరిని? తన తోటి సహోదరుడు, తన తోటి సహోదరుడే బానిసని చేశాడు మనిషి. అందుకోసమే
మాకు రాజు కావాలి, రాజు కావాలని చెప్పి మొత్తుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కావాల్సిందే. పక్కన చూడండి ఎట్టున్నారో, సైన్యం ఉంది, కత్తులు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. వాటి మీద ఒక్కసారి అందరూ 1,00,000 మంది కట్టకట్టుకుని ఒకేసారి ఆ గుర్రాల మీద పరిగెత్తి స్వారీ చేస్తుంటే, దుమ్ములు వేస్తుంటే ఎలా ఉంది అసలు? మామూలుగా సీను. మాకు కూడా అట్ట కావాలా? ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరున్నారు వాళ్ళకి వాళ్ళకి రాజుగా? దేవుడు ఉన్నాడు. దేవుణ్ణే రాజు వేయాలనేటువంటి ఇశ్రాయేల్ ప్రజలు పక్కన ఉన్నటువంటి మనుషులను చూసి మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పుడు ఒక రాజు పరిపాలన దేవుని ఉద్దేశం కాదు. అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు వాళ్ళకి, ఒరే రాజు అంటే ఏందనుకున్నా? నీ యొక్క అందమైన ఆడపిల్లల్ని బలవంతంగా నీకు ఇష్టం లేకుండా చేసిపోతున్నాడు. యవనస్తులు బలంగా ఉన్న పురుషుల్ని నీకు ఇష్టం లేకపోయినా నీ ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి వాడి కింద పనికి పట్టుకుంటాడు. అంటే ఏం చెప్తున్నాడు? నీలోంచి ఒకడే, నీ సహోదరుడే వాడు, నువ్వు రాజుగా పెట్టుకుంటుంది. కానీ వాడి కింద పనిచేసేది, వాడి కింద బానిసత్వం చేసేది ఎవరు? మీరే. అంటే రాజరికం అంటే ఏంటి? బానిసత్వం. రాజు అంటే మనకి ఇప్పుడు భౌతికంగా ఈ లోక సంబంధంగా రాజు అంటే ఎవరంటే ప్రజల మీద అధికారి. ప్రజల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించే ఒక వ్యక్తిని రాజు అంటున్నాం. అదే చెప్తున్నాడు రాజు అంటే డెఫినేషను. మీరు సమయంలో పోయి చదవండి. ఓకే, మీ ఎవరొస్తున్నాడు తీసుకెళ్ళిపోతాడు, మీ ఆడపిల్లనాడు భార్య చేసుకుంటాడు, మీ ఆడపిల్లని ఉంపుడు గద్దలో చేసుకుంటాడు. పెళ్లి కాదు, భార్యలుగా చేసుకునేది ఉంపుడు గద్దలో. ఇష్టమేనా మీకు? అయినా సరే మాకు రాజు కావాలి సార్. ఏమన్నారు ఇశ్రాయేలు ప్రజలు? మేము బానిసమైనా పర్వాలేదు, మాకు రాజు కావాలి. దేవుడు అన్నాడు, ఒరే రాజులకి అంటే బానిసత్వం రా. నీ మీద నీ సహోదరుడే పెత్తనం చేసే ఒక వ్యవస్థే రాజరికం అంటే. కాబట్టి దేవుని దృష్టిలో అది, నీ దృష్టిలో రాజరికమేమో, దేవుని దృష్టిలో అది బానిసత్వం అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ప్రియసోదరులారా, మరి ఈరోజు మన రాజుని అంటాడు కదా దేవుడు. ఈరోజు మనం ఏమంటాడు ఆయన? మీరు రాజులు, మీరు యాజకులు అని చెప్పి అంటున్నాడు. మరి మనం ఎవరి మీద పెత్తనం చేయాలా? 1000 పాలనలో లేదా కొత్త ఆకాశంలో ఎవరు మనం పరిపాలించాలి? అక్కడ ఉండేదంతా ఎవరు? దేవుని కుమార్తెలే కదా. మరి ఎవరి మీద మన పెత్తనం? ఎవరి మీద రాజులు? ఇంకో విషయం, ఇక అందరూ రాజులే. నేను రాజే, నువ్వు రాజే, ఈ సంఘంలో అందరూ రాజులే. అందరు రాజులైతే వాళ్ళ కింద ఉండే ప్రజలు ఎవరు? పరిపాలించేది ఎవరు అని చెప్పంటే అది మనుషుల రాజరికం కాదు, అది దేవుని రాజరికం. అది దేవుని పరిపాలన. అది దేవుని పరిపాలన ఎవరి మీద అంటే ఇదిగో ఆదికాండంలో చూపిస్తున్నాడు దేవుడు. ఆదికాండంలో ఏమంటున్నాడు దేవుడు? మీరు భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి అని చెప్పి ఆయన ఎవరెవరి మీద అధికారిస్తున్నాడు మీరు ఒకసారి గమనించండి. ఆయన ఆకాశ పక్షులను వేయాలండి, భూ జంతువులను వేయాలండి, సముద్రంలో ఉన్నటువంటి చేపలను వేయాలండి, ఈ భూమిని వేయాలండి, సముద్రాలు వేయాలండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన పిల్లల్ని, మీ పిల్లల్ని, మీ సోదరులను వేయాలని కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆ రాజరికం అట్లా మనుషులు చేసిన రాజరికం అది. మన సొంత వాళ్ళని మనం వేలటం, మన అన్నదమ్ములు మనం వేలటం, ఒక మనిషి ఇంకో మనిషిని వేలటం మనుషులు చేసేటువంటి రాజరికం. అది రాజరికం కాదు, బానిసత్వం అది. కానీ దేవుడి రాజరికంలో అందరూ రాజులే. దేవుడి కుమార్తెలు అందరూ కూడా రాజులే. మరి వాళ్ళని ఎవరు పరిపాలిస్తారంటే ఈ భూమిని పరిపాలిస్తారు వాళ్ళు. ఈ భూమి నుండి సమస్తాన్ని పరిపాలిస్తారు వాళ్ళు. సముద్రాన్ని పరిపాలిస్తారు, నదులను పరిపాలిస్తారు, వర్షాన్ని పరిపాలిస్తారు, ఆకాశాన్ని పరిపాలిస్తారు, భూ జంతువులను పరిపాలిస్తారు. వర్షం పడట్లేదు, పలానా చోట పల్నాడు ప్రాంతం అంటది, అది కరువు ప్రాంతం అంట, వర్షాలు పడక చాలా రోజులైంది, ఎండిపోగానే పొలాలన్నీ అని చెప్పనగానే ఓ మేఘమా పల్నాడు ప్రాంతాల్లోకి వెళ్ళి కురు, ఎంత కావాలంత గురువు ఎక్కువ కురవద్దని చెప్తాం. కురవగానే ఆటోమేటిక్ పంటలు వస్తాయి. నది పొంగి పొరుగుతా ఉంది, చుట్టుపక్కల ప్రజలకు వచ్చి పడేలా ఉంది. అది చెప్పంటే ఏ నది ఈ ప్రవాహాన్ని తగ్గించుకో,
అవసరమైతే 5 చీలికలుగా, నోటి మాట ద్వారానే. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఊహించండి, ఇప్పుడున్నటువంటి రాజరికం, ఇప్పుడున్నటువంటి సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఈ భూమి మీద పరిపాలన చేస్తుంది? ప్రజలకి అన్ని అవసరాలు ఇవ్వడం కదా, అంతేగా. వాళ్ళకి తిండి, హాస్పిటల్, వైద్యం, విద్య, రోడ్లు, ఓకే, ఇవన్నీ ఇవ్వడానికేగా. ఇవన్నీ చేసేటప్పుడు ఆ చేసే క్రమంలో వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు అంతే. కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ ప్రజలందరికీ కూడా మంచిది ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి సౌకర్యాలు ఇవ్వాలి, అదే వాళ్ళది. సో దానికి వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ప్రజల నుంచి పనులు తీసుకోవాలా, ప్రజలకి ఖర్చు పెట్టాలా, ప్రజల నుంచి అధికారం తీసుకోవాలా, ప్రజల మీదే పెత్తనం చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. కానీ దేవుని సిస్టమ్ అలా కాదు. ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకి పని చేయాలి. కానీ అధికారం ఎవరి మీద? ప్రకృతి మీద. అధికారం ఎవరి మీద? జంతువుల మీద. అధికారం ఎవరి మీద? పక్షుల మీద. అలాగే మీరు చూడండి, జంతువుల మీద చేస్తే ఏమవుతుందండి, ప్రకృతి మీద చేస్తే ఏమొస్తుందండి అని అంటే చేసేదన్నీ దాని మీదనే, వచ్చేదంతా దాని మీదనే. అలాగే ఈరోజు ఇంత అధికారం ఉన్నా సరే, పిఎం అయినా సరే, అసలు అమెరికాకి ప్రెసిడెంట్ అయినా సరే, వైల్డ్ ఫైర్ వచ్చింది, అడవులు తగలబడిపోతున్నాయి, లాస్ ఏంజల్స్ పట్టణం అంతా కూడా తగలబడిపోతుంది. మరి అధ్యక్షుడు ఏం చేయాలా? వాడు పని ఏంది అని ఆపాలా. ఎలా ఆపుతాడో అనవసరం, ఆపాల్సిందే. వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటి? నీళ్లు కొట్టడం, పౌడర్ చల్లటం, అంతేనా? ట్యాంకులతో కాకుండా హెలికాప్టర్లు పోతున్నారు, విమానాలు తీసుకొచ్చి కుమ్మరిస్తున్నారు. అయినా సరే ఆగిందా? ఆగలేదు. అదే మన ప్రభుత్వం అయితే హల్లెలూయా, ఏ నిప్పు ఆగిపో, ఒక్క మాట చాలంతే. అక్కడ వైల్డ్ ఫైర్ ఉంటుందా? అడిగి తగలబట్ట ఉంటుందా? జంతువు మనిషిని తీర్చడం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది పరిపూర్ణమైన అధికారమైనది. ఆ ఏదైనా తోటలో ఆదాముకి ఏదైతే దేవుడు పరిపూర్ణంగా అధికారం ఇచ్చాడో ఈ ప్రకృతి మీద, అదే అసలైనటువంటి రాజు అయినాడు. వాడే అసలైనటువంటి రాజు అయినాడు. తన తోటి ప్రజల మీద పెత్తనం చేసేవాడు కాదు రాజు. అసలు వాడు టాస్క్ మాస్టర్ అంతే. వాడు పని చేయించే, ఒక వెట్టి చాకిరీ చేసే వాళ్ళకి వాడు అధిపతి అంతే. కానీ అసలైన రాజు ప్రకృతిని శాసిస్తాడు. అసలైన రాజు జంతువులతో మాట్లాడతాడు. అసలైన రాజు పక్షులను కంట్రోల్ చేస్తాడు. అసలైన రాజు నదులను కంట్రోల్ చేస్తాడు. అసలైన రాజు వర్షపాతాన్ని కంట్రోల్ చేస్తాడు. నదీ ప్రవాహాలను కంట్రోల్ చేస్తాడు. ఇది రాజు చేయాల్సింది. ఎవరైనా చేయగలరా? యేసు ప్రభు రాజ్యం వచ్చిన దాకా ఎవరు చేయలేదా? యేసు ప్రభు కుమారులు కుమార్తెలు మాత్రం చేయగలరు దాన్ని. ఆ కుమార్తెలు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. సో ఆ కుమారులు కుమార్తెలుగా మార్చే వర్తమానం ఇక్కడే ఉన్నది. కాబట్టి దాన్ని స్వీకరిద్దాం, దానిని ప్రకారం నడుద్దాం, దాన్ని నమ్ముదాం. దేవుని కుమారులు కుమార్తెలుగా ఈ భూమిని ఆల్దాం. దేవుడి మాటలు దీవించిన గాక, దేవుడి సమృద్ధిగా ఆశ్రయించిన గాక. ఆమేన్. ఈ సమయంలో సాంఘిక తీసుకుంటాం. మంచినీళ్ళు ఉన్నాయమ్మా? ఇంకోటి తీసు అమ్మాయి. ఇదిగో పట్టుకురా క్యాన్లు. హల్లెలూయా. తండ్రి ఉదయకాల సమయంలో దేవుడి విశ్రాంతి మాతో మాట్లాడాము. పెట్టుకొని ప్రభావితంగా తండ్రి మన జీవితానికి ఏదైతే అవసరమైనా ప్రభా ఈ జరుగుతున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ప్రభా మనకు తెలియపరిచావు. ఇదిగో 7 గుంటలు అయితే 7తో మనకు తెలియపరిచావు ప్రభా.
ఆదాము 6 దినములు ఆయా సృష్టి అంతటిని చేసి మానవుని చేసి ఆ తదుపరి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడని మాకు తెలియపరిచాము. ఇదిగో 7 ముద్రలు కూడా ప్రభువా, ఈ 6 ముద్రలో లేనటువంటి గొప్ప సంగతి 7వ ముద్రలో జరగలేదని మాకు తెలియపరిచాము ప్రభువా. అదేదనగా నా తండ్రి వధువు విశ్రాంతిలోకి వెళ్ళే సమయం అని మాకు తెలియపరిచాము ప్రభువా. ఇదిగో నా తండ్రి చివరి కాలంలో ప్రభువా జరగనటువంటి సంగతుల గురించి మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రములు. ఆదాము ఏదేనో దేనైతే పరిపాలించాడు, ఎటువంటి పరిపాలన దేవుడు ఇచ్చాడు, అటువంటి పరిపాలన మనం పరిపాలించబోతున్నామని తెలియపరిచాము. ఆమేన్. ఇదిగో మీరు రాజులైన యాజకులు అని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఎందుకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడంటే మనం నిజంగా రాజులు మీరు. ఆమేన్. ఇదిగో మన మొదటి ప్రవక్తని మాకు తెలియపరిచాం. ఆమేన్. ఓ ప్రవక్త పరిపూర్ణతని తెలియపరిచాం. అవును ప్రభువా. 7 అనగా పరిపూర్ణతని మాకు తెలియపరిచాం. ఆమేన్. పరిపూర్ణత అనగా పూర్తి చేయబడతామని. ఓ ప్రభువా, పూర్తి చేయబడినటువంటి ఆ గృహంలో నివాసం చేయడమే విశ్రాంతి అని మాకు తెలియపరిచాం. అవును ప్రభువా. ఆ విశ్రాంతిలోకి మీరు వెళ్ళాలని మాకు తెలియపరిచాం. 7 అనే సంఖ్య పరిపూర్ణతని మాకు తెలియపరిచాం. ఇదిగో నా తండ్రి అహష్వేరోషు రాజు కాలములో నిజముగా నా తండ్రి 7వ వాడైన మెమోకాన్ వేసి మాట్లాడాలని మాకు తెలియపరిచాం. ఎస్తేరు వెళ్ళినట్టు ప్రభువా, రూతు నా తండ్రి బోయాజు దగ్గర వెళ్ళినట్టు ప్రభువా విశ్రాంతిలోకి వెళుతున్నది. ఓ బోయాజు వివాహం చేసుకోబోతున్నాడని మాకు తెలియపరిచాం. అవును నాయనా. ఇదిగో నా తండ్రి అనయం ఎవరో కాదు కానీ ఇశ్రాయేలుకు సాదృశ్యం అని మాకు తెలియపరిచాం. అవును నాయనా. ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మాకు తెలియపరిచాం ప్రభువా. ఇదిగో నా తండ్రి ఒక పరిపూర్ణ వధువుగా నా తండ్రి మీరు సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యం మా అందరికి దయచేయండి. అవును ప్రభు. ఎత్తబడే శ్వాసం మా అందరికి దయచేయండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయనా. స్తోత్రం స్తోత్రం. 7 ముద్రలలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువా నీ సేవలో ఆనందిస్తున్నా. కడవరి వర్తమానములో నేను నీ వైపే చూస్తూ నేను సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా. వాక్యం వలన మధుత కలసి ఉండిపోవాలని దాటి వెళ్ళిపోవాలని ఉండిపోవాలని సాగిపోతున్నా. సాగిపోతున్నా. నేను చూసుకుంటూ ప్రభువాని సేవలో కడవరి వర్తమానములో నేను
నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా శ్రీమతి యేసు క్రీస్తుగా కొనియాడబడతాను శ్రీమతి యేసు క్రీస్తుగా కొనియాడబడతాను శరణు దాటి వెళ్ళిపోవాలని ఉండిపోవాలని శరణు దాటి వెళ్ళిపోవాలని కలిసి అంత ఉండిపోవాలని సాగిపోతున్నా 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 ప్రభువాని సేవలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానములో నేను నీవైపే చూస్తూ సాగిపోతున్నా సాగిపోతున్నా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నా తండ్రి. నిశ్చయముగా నా తండ్రి మా స్థానం ఏమిటో మాకు చూపించావు ప్రభువా. అయ్యా ఈ 7 ముద్దల ప్రత్యక్షత ఎందుకు తీసుకొని వచ్చావు, దాని వెనకాల ఉద్దేశం ఏమిటో మాకు బయలుపరిచావు ప్రభువా. అయ్యా ఆదాము ఏ హక్కుపత్రం అయితే కోల్పోయాడు, ఆదాము ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడు, ఆదాము నాయన ఏ ఓ ప్రభువా అతని పరిపాలన అయితే కోల్పోయాడో నాయన, దానిని మరలా తిరిగి మాకు ఇవ్వడానికే ప్రభువా. అయ్యా ఈ భూమి మీద మా ఈ ప్రణాళికలను అమలు చేస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఈ చివరి దినాల్లో నా తండ్రి మా ప్రవక్తను ఎన్నుకొని అయా నా తండ్రి ఆయనకు వర్తమానాన్ని ఇచ్చి, అయా నా తండ్రి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని కూడా ఆయనకు విప్పి ప్రభువా, ఆయన ద్వారా నా తండ్రి మీ వధువుకు నాయన ఆ మర్మాలంతా కూడా విప్పి చెప్తున్నందుకే స్తోత్రం ప్రభువా. మీ యొక్క ప్రణాళిక ఏమిటో, మీ ఉద్దేశం ఏమిటో, అయా మేము ఏమై ఉన్నామో, మేము ఎవరమో మాకు తేటగా బయలుపరుస్తున్నందుకే స్తోత్రము నా తండ్రి. నిశ్చయముగా మేము రాజులమని, యాజకులమని, అయా మేము ఈ భూమిని పరిపాలించబోతున్నామని, దానికి నాయన ఒక శాంపిల్గా ప్రభు మా ప్రవక్తని భూమి మీద లేపావు ప్రభువా. అయా నా తండ్రి మా ప్రవక్తను ఒక పనగా నా తండ్రి నువ్వు ముందుగా అల్లాడించావు ప్రభువా. మా ప్రవక్తను ఆయన ముందుగా ఎవరైనా పక్కంలోకి వచ్చినటువంటి పరిపక్వంలోకి వచ్చినట్టు ఒక పనగా ప్రభు ముందు ఉదాహరణగా ఉంచావు ప్రభువా. ఇదిగో నాయన ఆయన మేము ముందుకు పెట్టుకొని ప్రభువా, అయా నా తండ్రి మేము కూడా ఈ వర్తమానాన్ని స్వీకరించి, ఈ వర్తమానాన్ని నమ్మి దాని ప్రకారం జీవించి ప్రభువా, అదే జీవితాన్ని అదే అధికారాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు. మా ప్రవక్త ఏది పలికితే అది జరిగింది ప్రభువా. ఎందుకంటే నాయన కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి ఇవ్వటానికే ఈ వర్తమానాన్ని ఇచ్చావు ప్రభువా. అట్టి రేటు విషయంలో ప్రభువా దాన్ని నువ్వు రుజువు చేసావు ప్రభువా. అట్టి రైట్ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏది కావాలంటే అది జరుగుతుందని చెప్పావు ప్రభువా. నీ అడుగు నీకు ఇస్తానని చెప్పావు ప్రభువా. అయ్యా నా తండ్రి ఆ పరిచర్యను అయ్యా నా తండ్రి నువ్వు మా ప్రవక్త జీవితంలో నెరవేర్చావు నాయన. తద్వారా ఒక మనిషి దేవుడిగా మారటం, దేవుడిగా జీవించడం సాధ్యమే అని నువ్వు నిరూపించావు ప్రభువా. నా తండ్రి మేము కూడా ఆ విధంగా జీవించాలని ఆశపడుతున్నాం నాయన. మా స్థానంలో మేము నిలబడాలని కోరుచున్నాం ప్రభువా. అయ్యా అందులో మీ ఆత్మచేత నింపండి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఇదిగో నాయన మాలోకి రండి నాయన, మాలో విశ్రాంతి తీసుకోండి ప్రభువా. తద్వారా నా తండ్రి ఈ భూమి మీద అయ్యా మమ్మల్ని నాయన ఒక చిన్న దేవుడిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన యేసుక్రీస్తు కలిగిన మనస్సును మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడుతున్నాం. ఆ మనసు ఏమిటి అని అంటే దేవునితో సమానంగా ఉండుట, అది రాబరీ కాదని, అది దొంగతనం కాదని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు ప్రభా.
అందుకని మేము కూడా యేసుక్రీస్తు యొక్క సహవారసులుగా ప్రభు దేవునికి మేము పిల్లలమైన వాక్యం సెలవిస్తున్నది ప్రభు. కనుక మేము ఎవరమంటే ఈ భూమి మీద దేవుని కుమారులమైనాం, కుమార్తెలమైనాం ప్రభు. ఎంత గొప్ప స్థానాన్ని నువ్వు మాకు ఇచ్చావు ప్రభు. ఎంత గొప్ప ధన్యత మా పట్ల నువ్వు చూపించావు ప్రభువా. ఎంత గొప్ప ప్రేమను మా పట్ల చూపించావు నాయన, మీకు స్తోత్రం. ఇదిగో నాయన, వర్తమానం చదివి వర్తమానం విని అయ్యా మేము చివరికి ఆ వర్తమానంగా మారుటకు సహాయం చేయి. యోహాన్ని తీసుకొని తినమని ఆహ్వానించావు నాయన. తిన్నాడు ప్రభువా, ప్రవచించని అగత్యమని చెప్పావు. ఆ యోహాను మాకు సాదృశ్యంగా ఉన్నాడు తండ్రి, వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు నాయన. ఈ 7 ముద్దుల గ్రంథాన్ని, విమోచన గ్రంథాన్ని, ఈ వర్తమానాన్ని మేము కూడా తిని ప్రభువా అరిగించుకొని మేము నాయన వర్తమానంగా మారినప్పుడు మేము కూడా నా తండ్రి నోటి మాట ద్వారా నాయన ప్రవచించవలసి ఉన్నది ప్రభువా. మేము కూడా నాయన పలకవలసి ఉన్నది ప్రభువా. పలుకబడినటువంటి మాటని పరిచయం జరిగించవలసి ఉన్నది ప్రభువా ఈ భూమి మీద. అందుకొరకు మనం సమాయత్తపరుస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి. అయ్యా ఈ సమయంలో విత్తబడిన వాక్యం మీరు దీవించండి, ఆశీర్వదించండి. మందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసంలో బలహీనలను బలపరచండి అయ్యా. మానసికంగా కుంగి వాళ్ళని లేవనెత్తండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయండి. అలాగే నాయన అనారోగ్యంతో ఉన్న వారికి అయ్యా నాయన మీ స్వస్థతను అనుగ్రహించండి. కల్లుడి శిల్లులో మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నామని వాక్యం సెలవిచ్చింది ప్రభువా. ఆ మాటను నమ్మగలిగే విశ్వాసం వారికి దయచేయండి. తద్వారా స్వస్థతను పొందుకునే కృప భాగ్యం దయచేయండి. ఈ సమయంలో ప్రభువా విత్తబడిన కానుకలు దీవించండి ప్రభువా. అవి మీ సేవ వాడబట్టుకు సహాయం చేయండి. అలాగే విత్తిన చేతులను, వారి హృదయాన్ని, వారి జీవితాలను, వారి కుటుంబాలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని ఆ ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి, మరి అది ఆఫ్ చేయండి. సండే స్కూల్ గురించి మాట్లాడాలి.